సాక్షి సమూహము చెబుతున్న సాక్ష్యం అన్న ఈ అంశం వ్యక్తిగతంగా మన ఆత్మీయ జీవితాన్ని నిలబెట్టేది. పరలోకంలో ఉన్న కన్నతండ్రికి మనల్ని ఇష్టలుగా లేదా ఆయన పిల్లలుగా మనల్ని మార్చటానికే ఈ పాఠాన్ని అంశాన్ని వేయటం జరిగింది. సాక్షి సమూహం చెబుతున్న సాక్ష్యం ఏంటి? సాక్షి సమూహం ఎవరు? వాళ్ళెందుకు సాక్ష్యం చెబుతున్నారు? ఏమని సాక్ష్యం చెబుతున్నారు? ఎవరి గురించి సాక్ష్యం చెబుతున్నారు? ఇవన్నీ కూడా ఇప్పుడు మనం బైబిల్లో నుండి నేర్చుకోవాలి. దానిలోనికి ముందుగా వెళ్ళే ముందు దేవుడి గురించిన చిన్న సందర్భం లేదా ఆయన ఆలోచన, ఆయన మనసు మొదట మీకు జ్ఞాపకం చేయాలి. ఎందుకంటే వాళ్ళ సాక్షి మనకు అర్థం అవ్వాలి అంటే ముందుగా మన గురించి దేవుడు ఏమనుకున్నాడో మనకు అర్థమైతే వాళ్ళు ఎందుకు సాక్ష్యం చెప్పడానికి మన కళ్ళ ముందుకు వచ్చారో అప్పుడు మనకు అర్థమవుతుంది. సహజంగా దేవుని పిల్లలారా, ఈరోజు భూమి మీద మీ గ్రామం, మీ పక్క గ్రామం, ఈ జిల్లా పక్క జిల్లా, మీ మండలం పక్క మండలం, అలాగే ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం, ఎన్నో దేశాలు, పైగా ఖండాలు, ఈ ఆరిన నేల మీద ఉన్న మనుషులందరూ కూడా, ఈ భూమి మీద జీవిస్తున్న మనుషులు కూడా సాక్షాత్తు పరలోకంలో ఉన్న కన్నతండ్రి పిల్లలు. ఆయన కోరుకొని కావాలి అని, రావాలి అని ఈ జగత్తును కష్టపడి కట్టి జగత్తులోనికి తెచ్చిన కారణ జన్ములే ఈ భూమి మీద నివసిస్తున్న ఈ మనుషులందరూ. అందరూ దేవుని పిల్లలు, అందరూ కావాలని కోరుకున్న పిల్లలు. కానీ దేవుడిని పుట్టించిన ఈ దైవ సమాజం లేదా నరజాతి మానవులు పుట్టుక పేరుతో ఈ లోకాన్ని చూశారు. ఈ లోకం బాగుంది, ఈ లోకంలో వసతులు బాగున్నాయి, ఈ లోకంలో ఏమండి బంగారము, వెండి, పొలాలు, ఇల్లు, కార్లు, బంగ్లాలు, ఇవన్నీ చూశాడు మనిషి ఈ లోకానికి వచ్చిన తర్వాత. వచ్చి ఈ లోకానికి వచ్చి ఇవన్నీ చూసి వచ్చిన పని మర్చిపోయాడు, వచ్చిన లోకము మర్చిపోయాడు, ఎవరు పంపించారో మర్చిపోయాడు, ఎక్కడ నుండి వచ్చాడో మర్చిపోయాడు, ఎక్కడికి వెళ్ళాలో మర్చిపోయాడు, ఏం చేస్తే తిరిగి వచ్చిన లోకానికి వెళతాడో ఇవన్నీ సమస్తం మరిచిపోయి మనిషి బ్రతుకుతున్నాడు. సహజంగా మనిషి జన్మ, తల్లి గర్భంలో జన్మ పొందుకున్న తర్వాత ఈ లోకానికి వచ్చిన తర్వాత అమ్మ పెంచి వాడికి మాటలు వచ్చి రాగానే నాన్నని చూపించింది, నేను అమ్మ అని చెప్పింది, బంధువులను పరిచయం చేసింది. అక్కడ నుండి మనిషి ఈ లోకాన్ని చూడటం ప్రారంభించాడు. మా నాన్న, మా అమ్మ, నా కుటుంబం. ఆ తర్వాత కొంచెం ఊహరాగానే చదువుకున్నాడు, ఉద్యోగం చేశాడు, వ్యాపారం అన్నాడు, పెళ్ళి అన్నాడు, పిల్లలు అన్నాడు. ఇందులోనే మనిషి మునిగిపోయాడు తప్ప అసలు ఈ జన్మ ఎవరిచ్చి ఉంటారు? నేను అనుభవిస్తున్న ఈ భూమి ఉంది కదా, పైన ఆకాశం ఉంది కదా, ప్రతి సంవత్సరం వర్షాలు పడుతున్నాయి కదా, ఎండాకాలం వస్తుంది, శీతాకాలం వస్తుంది, ఇవన్నీ ఎవరు జరిగిస్తున్నారు? నేనంటూ పుట్టాను అంటే తల్లి గర్భంలో నాకు అసలు ఈ జన్మ ఎవరిచ్చారు? అసలు నా వెనక ఎవరున్నారు? నేను ఎవరిని అసలు అని ఏ మనిషి ప్రశ్నించుకోవటం ఏమండి భూమి మీద సహజంగా జరగటం లేదు. ఇది గమనించాడు తండ్రి దేవుడు. నాయనా, మీరు సాక్షాత్తు పరలోకం, మీకు ఈ లోకానికి ముందొక లోకం ఉంది, ఆ లోకంలో నేనున్నాను, ఆ లోకం నుండి ఈ లోకానికి వచ్చిన వారు మీరంతానని దేవుడు తన మనసును తానున్న లోకంలో ఉన్న ఏమంటే సంగతులను ఈ భూమి మీద ఉన్న మనుషులకు చెప్పటం ప్రారంభించాడు. అదే బైబిల్ అండి. అటు ఒక రకంగా చెప్పాలి అంటే పరలోకంలో ఉన్న కన్న తండ్రి భూమి మీద ఉన్న మనుషులను ప్రేమించి రాయించిన ప్రేమ లేఖ ఉత్తరమే ఈరోజు మీ చేతుల్లో, మా చేతుల్లో ఉన్న ఈ బైబిల్. ఏముండదండి ఇందులో. మతం అనుకున్నారు చాలామంది. మతం కాదు, నిన్ను పుట్టించిన తండ్రి నువ్వెందుకు పుట్టావో చెప్పడానికి రాయించిన ఉత్తరం. నిన్ను పుట్టించిన తండ్రి నీ కళ్ళ ముందు సూర్యుడు, చంద్రుడు, జంతువులన్నీ తిరుగుతుంటే ఏవి ఎలాగొచ్చాయో నువ్వు ఆలోచించి నీకు అర్థం కానప్పుడు నేనే చేశానురా నీకోసం అని చెప్పడానికి రాయించిన గ్రంథం. నీలో ఆత్మను పెట్టిన దేవుడు, నీకు ఆహారం పెట్టిన దేవుడు, నీకు ఆయుష్కాలాన్ని నియమించిన దేవుడు, నీకు చక్కటి దేహాన్ని కట్టిన దేవుడు, ఎందుకు ఈ జీవితం నీకు ప్రసాదించబడిందో చెప్పటానికి రాయించిన గ్రంథం బైబిల్ అనగానే చాలామందికి అర్థం అవ్వలేదు.
అంటే మన బ్రతుకంతా అందులో ఉంటుంది, మన జీవితం అంతా అందులో ఉంటుంది. మన పుట్టుక, మన చావు, పుట్టుకకు ముందు సంగతులు, మరణం తర్వాత సంగతులు అన్ని సమస్తం పోసగుచ్చినట్లుగా పరలోకంలో ఉన్న కన్నతండ్రి నీకు చెప్పటానికి రాయించిన పుస్తకమే మన చేతుల్లో ఉన్న బైబిల్ అండి. మనుషుల గురించి సహజంగా దేవుడు ఏమనుకున్నాడో ఓ మాట చూపిస్తాను. బైబిల్లో మీరు చాలా సంవత్సరాలుగా చదువుతారు. ఇది కీర్తనల గ్రంథం 90వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనం జాగ్రత్తగా చదువుదాం. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుదాం. ప్రభువా, తరతరముల నుండి ఇదిగో మాకు నివాస స్థలం నీవు. బాగా వినండి ఈ వచనం. ప్రభువా, తరతరముల నుండి, మా నాన్న తరమా, మా తాత తరమా, నా ముత్తాత తరమా, ఆ ముత్తాత తాత తరమా, మా వెనకాలన్న తరాలన్నీ, ఇప్పుడు జీవిస్తున్న ఈ తరం, రాబోయే తరం, మా తరాలన్నిటికీ తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవు. అంటే ఎవరు చెప్పండి ఇప్పుడు? నీవు అనగానే ఎవరు? దేవుడా? ఇప్పుడు సహజంగా మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీ నివాస స్థలం ఏది అంటే మీకు 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 లోకల్ లాంగ్వేజ్లో, వాడుక భాషలో చెప్పాలంటే మీరు ఎక్కడ ఉంటున్నారు అనేసరికి మీరు ఏం చెప్తారు? మా నివాస స్థలం అలవలపాడు అంటారు మీరు, అంతేనా? ఇప్పుడు దేవుడిని అడిగితే, లేదంటే దేవుడు భక్తుడిని అడిగితే ఆయన ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, ఈరోజు ఈ జీవితం భూమి మీద మనకు కనబడుతుంది, కానీ మన తరం కానీ మన వెనకున్న తరం కానీ మన తరాలన్నిటికీ మొదట నివాస స్థలం ఎక్కడట? పరలోకం. దేవుడు, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. అంటే మనిషి పరలోకంలో ముందు నివాసంగా ఉండి ఆ పరలోకం అనే నివాస స్థలాన్ని విడిచిపెట్టి మానవ దేహం ఎత్తి ఈ లోకంలో కొద్ది కాలం 60-70 ఏళ్ళు నివాసం చేయడానికి పరలోకం నుండి వచ్చాడు. మర్చిపోకూడదు. మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను. నేను హైదరాబాద్ నివాస స్థలం ఈరోజు నాది. ప్రస్తుతం నేను ఉండేది హైదరాబాదు. ఏమంటే ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే, సభలు ఉన్నాయి. ముందు రోజు ఎక్కడో కొల్లూరు దగ్గర ఏదో ఊరండి, అక్కడ సభ జరిగింది. కల్లూరులో సభ జరిగింది. ఆ తర్వాత నిన్నటి దినాన్ని అక్కడ గంగదేవపల్లిలో సభ జరిగింది. ఇదిగో ఈ రోజు ఇక్కడ సభ జరుగుతుంది. ఈ రాత్రి ప్రయాణం అయిపోయి వెళ్ళిపోతాను నేను. కారణం ఏంటంటే, నా నివాస స్థలం ఈ ఊరు కాదు. ఏ ఊరు? హైదరాబాదు. అక్కడి నుంచి పని మీద వచ్చాను. పని చూసుకుంటాను, మీటింగులు చూసుకుంటాను, సభలు చూసుకుంటాను. వెంటనే నా నివాస స్థలానికి నేను వెళ్ళిపోతాను. నేను ఇక్కడ ఉండను. మీరెందుకు ఇక్కడ ఉండిపోయారు అంటే, మీది ఈ ఊరు కనుక ఉండిపోయారు. మీరు ఎప్పుడైనా పని మీద హైదరాబాద్ వచ్చారనుకోండి, మీరేం చేస్తారు చెప్పండి? 1 రోజు ఉంటారు, 2 రోజులు ఉంటారు. ఏమంటే వచ్చిన వాళ్ళు ఇష్టం అనుకోండి, 2 రోజులు ఎక్స్ట్రా ఉంటారు వాళ్ళు ప్రేమ చూపిస్తే. అలాంటి ప్రేమ చూపించే వాళ్ళు కాదనుకోండి, వచ్చిన మొదటి రోజే ఎన్ని రోజులు ఉంటారని అడిగారు అనుకోండి, సాయంత్రానికే టికెట్ బుక్ చేసుకుంటారు. ఎక్కడికి? అలవలపోడికి. అంటే మీరు మీ నివాస స్థలం ఎక్కడో అక్కడికి వెళ్ళిపోతారు, ఉండరు, ఎక్కడ ఉండరండి. అలాంటప్పుడు ఇప్పుడు భక్తుడు చెప్తున్న ఈ మాట ప్రకారం మనందరి నివాస స్థలం ఏది చెప్పండి ఇప్పుడు? ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. అంటే ఎక్కడి నుంచి వచ్చారు మీరంతా? పరలోకం నుండి వచ్చారా? వెరీ గుడ్. పరలోకం నుండి మీరు వచ్చినప్పుడు తిరిగి మరలా మనం ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఏమంటే హైదరాబాద్ వెళ్ళడానికి నాకు రూట్ ఉంది, మ్యాప్ తెలుసు నాకు. ఏమంటే ఎక్కడి నుంచి బయలుదేరుతాను? వినుకొండ వెళ్తాను, వినుకొండ నుంచి అలా పిడుగురాలు వెళ్తాను, పిడుగురాల నుంచి మిర్యాల కూడా వెళ్తాను, అక్కడి నుంచి హైదరాబాద్ హైవే రోడ్ వస్తుంది, అక్కడ ఎక్కేసినట్టు హైదరాబాద్ వెళ్ళిపోతాను. నాకు రూట్ తెలుసు. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చామట? పరలోకం నుంచి. మీకు ఎవరికైనా రూట్ తెలుసా? పరలోకానికి రూట్ ఏంటి చెప్పండి, నాకు దారి చెప్పండి. నేను హైదరాబాద్కి దారి చెప్పాను కదా, మీరు పరలోకానికి దారి చెప్పండి. తెలుసా? బాగా ఆలోచించి చెప్పండి. తెలుసా? తెలీదా? తెలీదు. మరి ఎలాగండి? ఆ ఊరికి వెళ్ళటం ఎలాగండి? పరలోకం వెళ్ళటం ఎలాగండి? మనకి తెలీదని మనకు రూట్ చెప్పడానికి ఒక ఆయన వచ్చాడు. ఎవరు? యేసు ప్రభు వచ్చాడు. వచ్చాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడునో పరలోక రాజ్యానికి ప్రవేశింపడు. అంటే వచ్చిన లోకానికి చేర్చడానికి ఒక ఆయన వచ్చాడు. ఆయన యేసు ప్రభు. మీ ఊరు ఈ ఊరు కాదు, అలవలపాడు కాదు, లేదంటే ప్రకాశం కాదు, దర్శి కాదు,
మీ ఊరు కాదు ఇది, మీరు పరలోకం నుండి వచ్చారు, ఆయన పిల్లలు మీరంతా, మీ నాన్న మీ పరలోకంలో ఉన్న తండ్రి అక్కడ ఎదురు చూస్తున్నాడు, మీరు ఆయన మర్చిపోయారు, ఆయన గురించి చెప్పడానికి నేను వచ్చాను, మిమ్మల్ని అందరినీ తీసుకుని అక్కడికి వెళ్ళిపోతాను అన్నాడు. ఇందులో మతం ఏముంది చెప్పండి? క్రైస్తవ్యం మతం అంటారండి చాలామంది అర్థం కాక. నిన్ను ఏ తండ్రి అయితే, ఏ దేవుడైతే నిన్ను పుట్టించాడో ఆ దేవుడి దగ్గరికి నిన్ను చేర్చేదే స్వర్గం, పరలోకం, నీ నివాస స్థలానికి నిన్ను తీసుకుని వెళ్ళిపోయేదే క్రైస్తవ్యం, క్రీస్తు. ఎంత బాగుంది, బాగుంది. కానీ పరలోకం నివాస స్థలం అని తెలుసు, భూమి మీదకి దేవుడు పంపించాడని తెలుసు, దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఏంటో తెలీదు. ఆ సాక్ష్యమే ఈరోజు కొంతమంది మన ముందుకు వచ్చి చెబుతారు. నువ్వు పరలోకం, నీ నివాస స్థలాన్ని నువ్వు చేరాలి అంటే ఈ సాక్షి సమూహం వచ్చి నీ ముందుకి కొన్ని సాక్ష్యాలు ఇస్తుంది. ఇదిగో ఇలా బ్రతికితే వెళతావు. అందులో యేసుప్రభు ఉన్నాడు, మిగతా చాలా మంది భక్తులు కూడా చూపించారండి ఆ మార్గాన్ని మనకి. సాక్షి సమూహము చెబుతున్న సాక్ష్యం దేనికి సాక్ష్యం అంటే, నువ్వు ఎలా బ్రతికితే నువ్వు పరలోకం నుండి వచ్చావో ఆ లోకానికి చేరతావో వాళ్ళు మాటలతో కాదు జీవితంతో సాక్ష్యం చెబుతారు. తొలి ప్రసంగం మీరు విన్నారు కదా. ఏమంటే ఈరోజు చాలా మంది ఏం చెప్తున్నారంటే సాక్ష్యాలు మాటలతో చెప్తున్నారు. కాదు, నీ జీవితంతో చెప్పాలి సాక్ష్యం, నీ జీవితాన్ని పణంగా పెట్టి చెప్పాలి సాక్ష్యం. అలా చెప్పిన సాక్షుల్నే ఈరోజు మీ కళ్ళ ముందుకు నేను పట్టుకుని వస్తాను. దేవుని పిల్లలారా, సహజంగా దేవుడు మన జీవితం పట్ల భద్రత కలిగి, బాధ్యత కలిగి, నిజంగా ఆయన రాయించిన మాటలు చూస్తేనండి, ఆ మాటలు వెనక ఉన్న పరలోకంలో ఉన్న కన్నతండ్రి ప్రేమ చూస్తేనండి, వాక్యం బాగా మీకు అర్థమైతేనండి, దేవుడు సన్నిధి, దేవుడి సేవ, దేవుడు పనులు, ఏమంటే అందులో ఉన్న వాళ్ళు ఎంత ధైర్యంగా ఉంటారు, ఎంత ఆనందంగా ఉంటారు అంటే, కన్ను మూస్తే నన్ను పరలోకంలో నా కన్నతండ్రి దగ్గరికి వెళ్ళిపోతానన్న ఆనందంతో బ్రతుకుతారు. మీరు అక్కడ 90వ అధ్యాయం మొదటి వచనం చదివారు కదా, కాస్త కింద చదువుదాం చూడండి. అక్కడే కీర్తనల గ్రంథం 90వ అధ్యాయము ఏమంటే 2వ వచనం, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడు. పర్వతాలను పుట్టించింది నువ్వే, భూమిని పుట్టించింది నువ్వే, ఆ భూమి మీద మనుషులను పుట్టించింది నువ్వే, నీవే దేవుడవు. ఆ తర్వాత ఇది అండర్లైన్ చేసుకోండి, 3వ వచనం చదువుతున్నారు, నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు. ఏమంటే వచనం చాలా మంది చదివినా నాకెందుకులే అని దాటుకుని వెళ్ళిపోతూ ఉంటారు మనోళ్ళు. ఎందుకంటే బైబిల్లో ఎప్పుడు మనకి ఆశీర్వాదాలు ఇష్టం తప్ప చావు, నరకం, పాతాళం ఇలాంటి వచనాలు అసలు చదవడానికి కూడా ఇష్టపడరు చాలామంది. ఆ వచనం రాగానే నాకు కాదన్నట్టు దాటేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అలాగెలాగ వెళ్ళిపోతావు? బైబిల్లో ఉన్న మాటలు ఎలాంటివో అర్థం కావడానికి మీకు ఒక ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. నీకు నచ్చినవే చదువుతాను, నాకు ఆశీర్వాద వచనాలే ఇష్టం, నిన్ను దీవిస్తాడన్న మాటలే ఇష్టం, అవే నాకు చెవులకి ఇంపుగా ఉన్నాయి కనుక అవే చదువుతానంటే ఎప్పటికీ నీ జీవితంలో మార్పు అనేది రాదు. బైబిల్లో ఆశీర్వాద వచనాలు ఉంటాయి, శాప వచనాలు ఉంటాయి, మరణానికి సంబంధించిన వచనాలు ఉంటాయి. సర్వను చదవాలి. అన్నీ కూడా నీ ఆత్మీయ జీవితాన్ని బాగు చేసే మందులవి, మెడిసిన్ అది. నేను చాలాసార్లు చెప్పాను, ఉదాహరణ మళ్ళీ చెప్తాను మీకు అర్థం అవడానికి. డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, జ్వరం వచ్చింది, తలపోటు, ఏమంటే కాలు నొప్పులు, శరీరం అసలు బాగోలేదు, నీరసంగా ఉంది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ గారు నీకు ఉన్న రోగం అంతా అడిగారు. అడిగిన తర్వాత ఒక 4 రకాల మందులు రాశారు. దగ్గుందా అని అడుగుతాడు. దగ్గుందా అన్నారు అనుకోండి, ఎవరు రాస్తారు చెప్పండి? దగ్గరికి రాస్తాడు. ఇప్పుడు 5 మందులు అయ్యాయి, 4 టాబ్లెట్లు, ఒక దగ్గరకు. ఇంటికి వచ్చారు, మందులన్నీ పట్టుకున్నారు, ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత మొదట ఒక టాబ్లెట్ వేశారు, తియ్యగా ఉంది, ఏదైతే బాగుంది కదా అనుకున్నారు. 2వ టాబ్లెట్ వేశారు, పెద్ద టాబ్లెట్, భయంకరంగా ఉంది, చేదుగా ఉంది, అసలు అది లోపల వేయగానే నోరంతా అదో రకం అయిపోయింది, అన్నం తినబుద్ధి అవ్వట్లేదు, ఫేస్ ఏమో నల్లగా అయిపోయింది. 2వ టాబ్లెట్ వేసేసరికి 3వది కూడా అలాగే ఉంది, 4వది కొంచెం తియ్యగా ఉంది. ఇప్పుడు 2 టాబ్లెట్లు ఏమో తియ్యగా ఉన్నాయి, 2 టాబ్లెట్లు ఏమో చేదుగా ఉన్నాయి. ఇప్పుడు మనిషి నిజంగా తెలివైనడైతే ఆ చేదుగా ఉన్న టాబ్లెట్ ఏమండి మనకి హితం అవ్వకపోయినా, మనకి ఆ స్మెల్ పడకపోయినా, చాలామంది టాబ్లెట్ వేసినప్పుడు ఏం చేస్తారంటే అలా ముక్కు మూవ్ చేసుకుని వేసుకుంటారు. ముక్కు మూవ్ చేసుకుని టాబ్లెట్ వేసేసుకుని ఆ స్మెల్ పోవడానికి ఏదో ఒక పండు తినేయటమో లేదా స్వీట్ తినేయటమో, ఏమంటే ఆ స్మెల్ని భరించలేక మొత్తం మీద అష్ట కష్టాలు పడి 4 టాబ్లెట్లు వేసుకుంటాడు మంచోడైతే.
మరి మీకు తెలియదు కాదు, కొంచెం మరి బుర్ర సరిగా లేదని సగం బుర్రోడు అనుకోండి, ఈ చేతిగా ఉన్న టాబ్లెట్లు ఎందుకని పక్కన పడేసి తీగ ఉన్నాయే మింగుతున్నాడు అనుకోండి, ఇటు రోగం తగ్గుద్దా? రోగం ఎక్కువ అవుతుందా? ఎక్కువైపోద్ది. ఇది మీకు ఎందుకు చెప్పానో తెలుసా? బైబిల్లో మరణము, శాపము ఉన్నాయి, ఇవన్నీ నాకు వద్దండి, ఆశీర్వాదాలు మాత్రమే నాకు కావాలి అంటే నీకు కూడా రోగం తగ్గదు, నీకు కూడా దేవుడు భయం రాదు. బైబిల్లో ఉన్నవి అన్నీ చదవాలి, అన్నీ నేర్చుకోవాలి. ఏమంటే నేను ఇది క్రైస్తవ్యం, ఏమంటే క్రైస్తవులు అంటే నా సోదరులుగా మిమ్మల్ని ప్రేమించి చెబుతున్నమాట. చాలా చోట్ల ఏంటంటే ఆశీర్వాదాల మీద ప్రసంగాలు తప్ప వెనకాలన్న మరణం గురించి కానీ, దేవుడి కోసం బ్రతకకపోతే నిన్ను శపిస్తాడు అని, ఏమండి ఇలాంటి మాటలు ఎవ్వరి నోట పెద్దగా ఈ మధ్యకాలంలో రావటం లేదు. అన్యాయం చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ మీరు చదువుతున్న 3వ వచనం ఏదైతే ఉందో, నీవు నరులను మంటికి మార్చుచున్నావు. దేవుడు అనే ఆయనే నరులను మంటికి మార్చేస్తున్నాడు, అంటే మరణం ఇచ్చి సమాధి వైపు నడిపిస్తున్నాడు. ఇదేంటండి? దేవుడు అంటే కాపాడేవాడు కదా, దేవుడు అనగానే రక్షించేవాడు కదా, దేవుడు మరణం నుండి తప్పించేవాడు అని చదువుకున్నాం కదా, ఇప్పుడు మరి దేవుడే మంటికి మారుస్తున్నాడా? నేనేమి నా బైబిల్లో రాసుకొచ్చిన మాట కాదు, మీ బైబిల్లో ఉంది అది. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, దేవుడు అని ఆయన్నే సమాధి తోటకి నేను తీసుకెళ్తున్నాడు. ఇదేంటండి? దేవుడు చంపేయటం ఏంటండి అని అనుకుంటున్నారేమో. నీకు జన్మిచ్చింది ఎవరు చెప్పండి? దేవుడు. నీకు బ్రతుకునిచ్చింది ఎవరు? దేవుడు. నీకు ఆయుష్కాలం ఇచ్చింది ఎవరు? దేవుడు. నీకు ఉండడానికి విశ్వాన్ని కట్టింది ఎవరు? దేవుడు. అన్ని దేవుడే ఇచ్చాడు అన్నావు, మరి మరణం మాత్రం దేవుడేవాడా? ఇక్కడికి వచ్చేసరికి ఎందుకో చాలా మంది సైలెంట్ అయిపోతారు. అదేంటి దేవుడు మరణం ఇస్తాడా? ఇస్తాడు. ఈ మరణం వెనక కూడా ఏముందో తెలుసండి? పరలోకంలో ఉన్న కన్న తండ్రి ప్రేమని కనబడుతుంది అక్కడ. కింద వచ్చి చదివితే ఏమండి, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. ఎందుకు మంటికి మార్చాడు అంటే, నరులరా తిరిగి రండి. ఎంతకాలం ఉంటారు ఆ లోకంలో? నా దగ్గర నుంచి కదా వెళ్ళారు అలవలపోడికి, నా దగ్గర నుంచి కదా వెళ్ళారు దర్శికి. అక్కడ ఎంతకాలం ఉండిపోతారు? అక్కడ నన్ను విడిచి ఎంతకాలం ఉండిపోతారు? నరులారా, నరులారా ఏమని పిలుస్తున్నాడు? ఎంత ప్రేమండ మాట. నరులారా తిరిగి రండి, నా దగ్గరకు వచ్చేయండి, నా లోకానికి వచ్చేయండి. ఏముంటారు ఆ లోకంలో? ఏముందా లోకంలో? ఎటు తిరిగిన ఒంటి నిండా రోగాలు, ఎటు తిరిగిన ఆయాసం, ఎటు తిరిగిన అప్పులు, ఎటు తిరిగిన గొడవలు, ఎటు తిరిగిన కుటుంబంలో మనశ్శాంతి లేని రోజులు. ఏముందని ఆ లోకంలో ఉండిపోతారు అక్కడ. మీరు చెప్పండి, నేను చెప్తున్నది రైట్ కదా? 40 సంవత్సరాలు దాటేసరికి రోగం అంతా రోగాల ఏమంటే శరీరం అంతా రోగాల పుట్టవలేదా ఈరోజు? మీరు చెప్పండి. ఆయాసపడుతూ, దుఃఖపడుతూ, మందులేసుకుంటూ, కుంటుతూ, దేకుతూ, మొత్తం మీద ఇక్కడే ఉండిపోవాలనుకుంటున్నాడు తప్ప, నరులరా తిరిగి రండి, నా దగ్గరికి రండి అంటే ఎవరండి ఆ పిలుపును పట్టించుకున్నారు? ఎవరండి ఆ పిలుపును ఎవరిని స్వాగతించి, అమ్మ నా దేవుడు నా కోసం ఎదురు చూస్తున్నాడండి? విచిత్రం ఏంటంటే, బ్రతికుండగానండి ఏ మనిషి కూడా నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను అండవు. కానీ అతను చచ్చిపోయిన తర్వాత బలవంతంగా ఒక రాసేస్తారు. ఏమని? చనిపోయిన తర్వాత ఏమని రాస్తారు చెప్పండి? పరలోకపు పిలుపును అందుకుని వెళ్ళిపోయాడట. చచ్చిపోయిన తర్వాత నువ్వు రాసావు, బ్రతికుండగా అడగండి పరలోక పిలుపు ఉంది కదా వెళ్ళిపోతావని, ఏమంటాడు? అబ్బబ్బబ్బబ్బే, అప్పుడే వెళ్ళిపోవటం ఏంటి? ఆయన 90 బతకలేదా? ఈయన 80 బతకలేదా? ఆయనకి క్యాన్సర్ వచ్చినా ఆపరేషన్ చేసుకుని ఆయన బతకలేదా? నేను ఎందుకు వెళ్ళిపోతాను అప్పుడే? నాకు చూడండి ఏదోటి వైద్యం, నేను వెళ్ళను ఎక్కడికి. నరులారా తిరిగి రండి. ఇంకో మాట చెప్పనండి, నేను నరులారా తిరిగి రండి అన్నారు కదా. నిజంగా ఆ మాటను నమ్మి నువ్వు బ్యానర్ మీద రాస్తే పరలోకపు పిలుపు, ఈయన పరలోకానికి వెళ్ళిపోయాడని పిలుపు నిజంగానే వచ్చి పరలోకానికి వెళ్ళిపోయాడని నువ్వు నమ్మితే, పరలోకం వెళ్ళిపోయిన ఆయన కోసం ఎందుకండి ఏడుతున్నారు? బోర్డు వేసి అక్కడ ఏమంటే పరీక్షలో పాస్ అయిపోయినోడి కోసం ఏడవాలా, ఫెయిల్ అయినోడి కోసం ఏడాలా? మీరు చెప్పండి నాకు. ఫెయిల్ అయినోడి కోసం ఏడాలి. ఇతను నిజంగా పరలోకం వెళ్ళిపోయాడంటే పాస్ అయిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు కదా, ఎందుకు ఏడుతున్నారు? నిజంగా చెప్పాలంటే అతను నిజంగా పరలోకం వెళ్ళిపోతే ఏడవలసింది కాదు. ఏం చేయాలో తెలుసా? సంతోషపడాలి, నవ్వాలి.
అంటే మరణం వెనకాల ఉన్న సంగతులు ఏవి మనకు అర్థం అవ్వలేదు కనుకే ఏడుస్తున్నాం, బాధపడుతున్నాం. చెప్తాను ఈరోజు, నేను బాగా వినాలి బైబిల్ మీరు. దేవుడు అనే ఆయన పరలోకంలో ఉన్న కన్నతండ్రి మిమ్మల్ని కని ఈ లోకానికి పంపించి 60-70 ఏళ్ళు ఆయుష్కాలం ఇచ్చి ఆ లోకంలో ఉన్న వాళ్ళందరికీ నా గురించి చెప్పండి, మీ జీవితాన్ని ఒక సాక్ష్యంగా మీరుంటున్న తరంలో నిలువబెట్టి తిరిగి నా దగ్గరికి వచ్చేయండి అని ప్రజలందరినీ కూడా ఈ లోకానికి కన్నతండ్రి పంపిస్తుంటే, ఈ లోకానికి వచ్చిన మనిషి అండి లోకాన్ని చూసి లోకపు మాయలో పడ్డాడు. ఈ లోకమే శాశ్వతం అనుకుంటున్నాడు, ఇక్కడే జీవితం అనుకున్నాడు. తన జీవితాన్ని చేజేతులారా తానే పరలోకంలో ఉన్న కన్న తండ్రికి విరుద్ధంగా మార్చేసుకున్నాడు. ఈ లోకపు మాయలో పడి, ఈ లోకపు ఆశలలో పడి. బైబిల్లోకి నేను చెబుతున్న ఈ సాక్షి సమూహం ఏదైతే ఉందో, వాళ్ళు చెబుతున్నారు కదా సాక్ష్యం. ఏం సాక్ష్యం చెబుతున్నారో ఒక మంచి మాట మీకు చూపిస్తాను. ఈ సాక్షులు ఎవరో కదండి, హేబేలు మొదలుకొని, జాగ్రత్తగా వినండి. ఎవరండి ఈ సాక్షులు అంటే, హేబేలు, నీతిమంతుడైన హేబేలు మొదలుకొని నేటి వరకు ఎవరైతే వాళ్ళ జీవితాలను నీతిగా, న్యాయంగా, యథార్థంగా దేవుడికి అర్పించి బ్రతుకుతారో, నీతిమంతులు, విశ్వాస వీరులు వాళ్ళే ఈ సాక్షి సమూహం. నీతిమంతులు మనకి చెబుతున్న సాక్ష్యం ఇది వింటాం ఇప్పుడు మనం. ఎక్కడుందండి ఈ మాట అంటారా? ఏమన్నా మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయానికి రండి. మొదటి 3 వచనాలు జాగ్రత్తగా చదువుదాం, నెమ్మదిగా. మీరు అక్కడ ఉన్న విషయాన్ని అర్థం చేసుకుంటూ చదవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక, అందరు బైబిల్ తీసుకోండి, 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు నెమ్మదిగా చదువుదాం. ఎంత గొప్ప సాక్షి సమూహం! వీరంతా ఎవరట? ఎంత గొప్ప సాక్షి సమూహం, ఇంత గొప్ప సాక్ష్యం, ఇంత గొప్ప సాక్షి సమూహం. ఒకరు కాదు, ఇద్దరు కాదట, సమూహం. అంటే చాలా మంది వచ్చారట సాక్ష్యం చెప్పడానికి. ఎంత గొప్ప సాక్షి సమూహం! ఎవరెంతకీ సాక్షులు అంటే, ఈ 12వ అధ్యాయానికి ముందు 11వ అధ్యాయం ఉంటుంది. ఆ 11వ అధ్యాయం 1వ వచనం నుంచి మీరు 40వ వచనం వరకు చదివితే ఈ సాక్షి సమూహం ఎవరో, ఈ సాక్షులు భూమి మీద ఏం చేశారో, ఎలాంటి జీవితాన్ని గడిపారో మీకు అర్థమవుతుంది. ఈ రాత్రి మీరు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత దయచేసి 11వ అధ్యాయం చదివి పడుకోండి. ఏముందంటే 40 వచనాలు, గట్టిగా 10 నిమిషాలు పడుతుంది, 15 నిమిషాలు పడుతుంది నెమ్మదిగా చదువుకుంటే. 10 నిమిషాలు మీరు బైబిల్ ముందు కూర్చుంటారండి. ఆ 40 వచనాలలో ఆ సాక్షులు ఎవరో, ఆ సాక్షులు ఎలా బ్రతికారో, ఏమి లోకంలో వాళ్ళు ఆశించారో ఇవన్నీ మీకు అర్థమవుతాయి. కొంచెం నేను చెప్తానులేండి, అందరి గురించి చెప్పలేను కానీ కొంతమంది గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ సాక్షి సమూహం అట, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా, ఇలాంతా కూడా మేఘముల వాళ్ళ భక్తి జీవితంతో మనల మీద ఆవరించారట. మేఘం ఎలాగైతే ఆవరించినప్పుడు కింద అంతా చీకటైపోతుందో, వాళ్ళ భక్తి జీవితంతో మనల మీద ఆవరించున్నారట. ఈ సమూహం ఒకరు కాదు, ఇద్దరు కాదు, భక్తుల సమూహం అంతా కూడా ఆవరించిందట. ఈ ఆవరించిన వీళ్ళు ఏం చేస్తున్నారట, ఈ ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును, ఆగండి అక్కడ కామ ఉంటుంది చూడండి, మనము కూడా భూమి మీద బ్రతుకుతున్నప్పుడు ఎన్నో భారాలతో మనుషులు ఉన్నారు కదా, ప్రతి భారమును, సులువుగా చిక్కులో పెట్టు పాపమును విడిచిపెట్టి, ఆగండి ఆగండి. ఇంతకీ ఈ సాక్షి సమూహం అంతా వచ్చి మనకి చెబుతున్న సాక్ష్యం ఏంటంట, వాళ్ళ భక్తి జీవితాన్ని ఆవరించి వాళ్ళకి మనకు నేర్పుతున్నది ఏంటంటే, ఏమి నేర్పడానికి వచ్చారట, మీరు మమ్ములను చూచి, మా భక్తి జీవితాన్ని చూసి, మా జీవితపు సాక్ష్యాన్ని చూసి భూమి మీద ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టు పాపమును మీరు విడిచిపెట్టండి. ఆగుదాం, కొద్దిసేపు ఆలోచిద్దాం. భూమి మీద మనిషి భారాలు ఎత్తుకున్నాడట, సులువుగా పాపాలు పడిపోతున్నాడట. వాటన్నిటినీ కూడా ఒక్కసారి మా జీవితాన్ని మీరు కళ్ళ ముందు పెట్టుకొని చూసుకుంటే, మా జీవిత సాక్ష్యాలు చదువుకుంటే, మా జీవితం నేర్పుతున్న పాఠాలు మీరు వింటే, మీరు ఆ భారాన్ని ఈజీగా వదిలేస్తారు. సులువుగా చిక్కులు పెట్టే పాపంలో మీరు అసలు పడరు. అలా మీరు పడిపోకుండా మా జీవితంతో మేము మీకు సాక్ష్యం చెప్పడానికి వచ్చామంటున్నారు. ఎవరండి వీళ్ళు? ఎవరు? భక్తులు. అందులో అబ్రహాం ఉన్నాడు, అందులో ఇస్సాకు ఉన్నాడు, అందులో యాకోబు ఉన్నాడు,
అందులో దావీదు ఉన్నాడు, అందులో యెఫ్తా ఉన్నాడు, అందులో పౌలు గారు ఉన్నారు, అందులో అపోస్తలులు ఉన్నారు, అందులో రాహాబు అను వేశ్య ఉంది. చాలా మంది పేర్లు రాశాడండి. ఇంకా చాలా మంది ఉన్నారు. అందరి గురించి చెప్పడానికి వల్లపడదు, సమయం సరిపోదు అన్నాడు. వాళ్ళందరి గురించి మాత్రం 12వ అధ్యాయానికి వచ్చేసరికి అంటున్నాడు, వాళ్ళందరూ మనకి ఇస్తున్న సాక్ష్యం ఒకటే, వాళ్ళ జీవితంతో వాళ్ళు మనకి చెప్తున్న సాక్ష్యం ఒకటే. మేమైతే ప్రతి భారాన్ని, సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని మేము జయించాము. మా జీవితాన్ని మీరు కళ్ళ ముందు పెట్టుకుని మీరు కూడా వాటిని విడిచిపెట్టండి. ఇప్పుడు నేను చెప్తాను, ఏంటండి మనిషి ఎత్తుకున్న భారం? మీరు ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని మీరు విడిచిపెట్టాలన్నాడు కదా. అసలు మనిషి ఈ రోజు ఎత్తుకున్న భారం ఏంటి చెప్తాను, నేను జాగ్రత్తగా వినండి. ఏ భారం ఎత్తుకున్నాడు? అయ్యగారు ఇందాక ఏమండి మీరు ప్రసంగానికి ముందు ఒక మాట అంటున్నారు, ఆయన అందరూ వాక్యం వినడానికి ఇష్టపడతారా అన్నారు. ఇష్టపడతామన్నారు. ఆ తర్వాత ఆయన ఒక మాట అన్నాడు, రేపు పనిపోయినా సరే మీరు మాత్రం ఈ ప్రసంగం జాగ్రత్తగా వినాలి అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఎక్కడ కూర్చున్నా సరే మీ మనసు అంతా దేని మీద ఉంటుంది? రేపు వెళ్ళబోయే పని మీద ఈ రోజు ఆలోచిస్తున్నారు. చూసారు, ఇది భారం కాదు, ఇది బరువు కాదు. అంటే దేవుడి సన్నిధిలో కూర్చున్నంతసేపు కూడా ప్రశాంతంగా దేవుడి సన్నిధిలో ఉండక మీ మనసు అంతా దేని మీద తిరుగుతుంది? రేపు చేయబోయే పనా? ఏమన్నా నేను మాట్లాడుతున్నాను. ఈ పాస్టర్ గారు ఇప్పుడు ఇంకో అనౌన్స్మెంట్ చేయాలి. రేపు పొద్దున ఎవరు పనికి వెళ్ళొద్దు. రేపు పొద్దున కూడా సభ ఉంది, తర్వాత ఆరాధన ఉంది, రేపు ప్రార్థన ఉంది, ఎవరు పనికి వెళ్ళొద్దు అంటే మీలో ఎంతమంది ఆగుతారు చెప్పండి? ఊరుకోండి, ఇప్పుడే టైం అయిపోయింది, నిద్రొచ్చేస్తుంది, పొద్దున ఎప్పుడు లేస్తానో ఏంటో అనుకుంటారా? అంటే తెల్లవారు లేస్తే పని 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 భారం కదండి. ఇదంతా ఎత్తుకున్నారు కదా. నేను మాట్లాడుతున్నాను, కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు. మీరు ఎంతకాలం బ్రతుకుంటే అన్ని సంవత్సరాలు చేస్తారు. ఈ భారం ఎత్తుకొని ఏమండి పని అని, ఉద్యోగం అని, వ్యాపారం అని, సంపదలని, ఆస్తులని, పొలాలని, ఏమండి సమయం లేకుండా ఉరుకులు పరుగులు పెడుతున్నారు కదా. దీని అంతటి వలన మీకు ఏమి లాభం వస్తుందో ఒక మాట చెప్పండి నాకు. బాగా ఆలోచించి చెప్పండి. రేపు వెళ్ళిపోతారు, ఎల్లుండి వెళ్ళిపోతున్నారు, అవతల నుండి వెళ్ళిపోతున్నారు. నేను మాట్లాడుతున్నాను, ఎల్లనోడు బ్రతుకుతున్నాడు, వెళుతున్న మీరు బ్రతుకుతున్నారు. ఏమైనా తేడా ఉందా? నాకు చెప్పండి, బాగా ఆలోచించుకోండి. ఏంటోనండి, మనిషి తన మీద విపరీతమైన భారం పెట్టేసుకున్నాడండి. మీ ఇంటి ముందు ఆవు కానీ గేదె కానీ ఉంటుంది. అది ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే, మొన్న ఏమంటే ఒక ఇంటికి వెళ్ళాను, ఏసన్న గారి ఇంటికి వెళ్ళాను. కూర్చుంటే వాటికి అవి ఆహారం తినేసాయి, ప్రశాంతంగా అలాగొచ్చేసి ఆ తోడు ముందు నిలబడి కట్టేనని నన్ను అడుగుతుంది. అది నన్ను కట్టే అయిపోయింది పని, ఇంక తినేసాను కదా, హ్యాపీగా పడుకుంటానంటుంది. మనిషి ఎలాగైనా స్వతహాగా అలాగా ప్రశాంతంగా ఇంటికి వచ్చి అమ్మయ్య అనుకుంటాడా? మంచం మీద పడుకుని కూడా రేపు తెల్లవారుజాము 8 గంటలకు వెళ్దాం. గేదె ఏమైనా తెల్లవారు 8 గంటలకు వెళ్దామని ఆలోచించుకుంటుంది పడుకుని? దానికి ఏమి లేదండి, నిమ్మలంగా ఉంది. అందుకే దానికి బీపీ ఉండదు, దానికి షుగర్ లేదు, దానికి థైరాయిడ్ లేదు. మనం ఈ పనికిరానివన్నీ బుర్ర నిండా పెట్టేసుకుని విపరీతంగా ఏదో జరిగిపోతున్నట్టుగా ఆలోచించుకుంటున్నాం కనుక 30 ఏళ్ళకి ఆలోచించి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయిపోయి రకరకాల రోగాలతో ఈరోజు రోగాల పుట్టయింది మన శరీరం. తెలుసా? దేవుడు ఏమన్నాడు తెలుసా బైబిల్లో? నీ చింత యావత్తును నా మీద వేయండి అంటే, మీ మీద ఎందుకు వేస్తావు, నువ్వేం చేస్తావులే, నీకు ఎక్కువైపోద్ది, అది నేనే భరించేసుకుని రోగాలు చేసుకుంటాను ఒంటి నిండా. మనిషి అండి ఈరోజు భారాలు పెట్టుకున్నాడండి. భారాలు ఏదో చెయ్యాలి. ఏం చేస్తావయ్యా నువ్వు? ఏం చేస్తావు? నాకు తెలిసి నా ఫ్రెండ్ ఉన్నాడండి, అతని జీవితం చెప్తున్నాను. అంటే భారాలు ఎంత దారుణంగా మనుషులు ఎత్తుకున్నారో చెప్తున్నాను. అతని ఆఫీస్లో నేను డేలోకి డ్యూటీకి రాను సార్, నాకు నైట్ డ్యూటీ వేయండి అని అడిగాడు సార్ని. సరే ఆయన వేస్తానులే అన్నాడు. ఇంకో రిక్వెస్ట్ సార్, 1 సంవత్సరం పాటు నాకు రాత్రి డ్యూటీ వేయండి అన్నాడు. సంవత్సరం పాటు నైట్ డ్యూటీయా? నిద్ర సరిపోదు ఆయన, 1 నెల చేస్తేనే వచ్చే నెల సార్ షిఫ్ట్ మార్చేయండి అని అడుగుతారు, నువ్వు సంవత్సరం అడుగుతున్నావు అంటే, లేదు సార్ నాకు కొంచెం డేలో పని ఉంది సార్ ప్లీజ్ సార్ అన్నాడు. ఇంకేం చేస్తాడు, మనోడు అడుగుతున్నాడుగా స్వతహాగా అని 1 సంవత్సరం సరే నైట్ డ్యూటీ చేసుకోపో అన్నాడు. వీడు ఎంత తెలివినాడు చూడండి.
నైట్ డ్యూటీకి వెళ్ళేవాడండి. డ్యూటీ అయిపోయింది, రాత్రి అంతా నిద్ర ఉండదు. ఒక గంట అరగంట కూర్చోడానికి, జస్ట్ తినడానికి బ్రేక్ ఇస్తారు అంతే. రాత్రి 8కి వెళ్తే పొద్దున 5-6 గంటల వరకునండి డ్యూటీ. ఆ డ్యూటీ చేసిన తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత వీడు ఎక్స్ట్రాగా ఆలోచించాడు. ఎలా ఆలోచించాడంటే, ఊరకనే డేలో ఖాళీగా ఉండటం ఎందుకని ఒక పాత ఆటో కొన్నాడండి 30-40 వేలకి. పాత ఆటో కొని రాత్రేమో నైట్ డ్యూటీ చేసేవాడు, పగలేమో నిద్రపోకుండా ఆటో నడిపేసేవాడు. అంటే ఆడు జీతం వచ్చేస్తుంది, పగల ఆటో నడుపుతుంటేనండి, ఆటో నడిపి సాయంత్రం వరకు 5-6 గంటల వరకు ఆటో నడిపేసేవాడు. ఆటో నడపడం వల్ల ఇటు డబ్బులు వస్తున్నాయి. ఏమంటే ఎప్పుడైతే మనం చెయ్యాలంటిది, మన కళ్ళు ఎలాంటివి అంటే చేతిలోకి డబ్బులు వస్తున్నాయి అనుకోండి, పడుకొనేస్తుందా? ఇక్కడి కంప్లీట్గా నిద్రపోవటం మానేసాడండి. 5-6 గంటల వరకు అలిసిపోయి రెప్పడిపోయేంత వరకు ఆటో నడుపుతున్నాడు. వచ్చేదో గంట సేపు అలా పడుకున్నాడు, మళ్ళీ లేచి డ్యూటీకి వెళ్ళిపోతున్నాడు. అక్కడ నిద్ర లేదు, డేలో నిద్ర లేదు. ఇంకో సంపాదన అనుకుంటే అక్కడ డ్యూటీ, ఇక్కడ ఆటో, అక్కడ డ్యూటీ, ఇక్కడ ఆటో. ఏమంటే అసలు శరీరానికి రెస్ట్ ఇవ్వడం మానేసాడండి. కరెక్ట్గా 3 నెలలు 4 నెలలు చేశాడు. ఏం జరిగిందో తెలుసండి, సడన్గా ఒకరోజు బీపీ డౌన్ అయిపోయి పడిపోయండి. ఏమండి తలలో ఉన్న నరాలు కాస్త సరిగా పని చేయక పక్షవాతం వచ్చి మంచం మీద పడిపోయాడు. బాగు చేయించుకోవడానికి ₹1,00,000 అయింది. ఏంటనుకున్నారు ఇది? ఏంటి చెప్పండి, ఇది ఎక్స్ట్రా భారం. వస్తున్న జీతంతో సర్దుకోవడం లేదు, ఇంకా కావాలి. మనిషి అండి ఈరోజు పేట్రేగిపోతున్నాడండి. లోకంలో ఉన్నవేవో కోరుకుని ఆ ఏవో మోసుకుని పట్టుకెళ్ళిపోయేటట్టుగా ఏవేవో భారాలు పెట్టేసుకున్నాడు మనిషి భుజాల మీద. ప్రసంగి గ్రంథం మంచి మాట చూపిస్తాను చూడండి మీకు. ప్రసంగి గ్రంథం చూడండి, 5వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 15వ వచనం చూడండి. వాడు ఏ ప్రకారముగా, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నారు. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును. చూసారు అలా చెప్పాడు. భూమి మీదకి మనిషి ఎలాగొచ్చాడట? తాను వాడు తల్లిలో నుండి ఏ ప్రకారంగా అయితే భూమి మీదకి వచ్చాడో ఆ ప్రకారంగానే తిరిగి వెళ్ళిపోతాడు. నేను అడుగుతున్నాను, పుట్టేటప్పుడు ఏమన్నా 7 ఎకరాల డాక్యుమెంట్లు పట్టుకుని పుట్టాడా? 4 సెంట్లు భూమి పట్టుకుని పుట్టాడా? లాయర్గా పుట్టాడా? డాక్టర్గా పుట్టాడా? యాక్టర్గా పుట్టాడా? ఒంటి మీద నూలు పోగుందా లోకానికి వచ్చేటప్పటికి? ఏమీ లేదు కదా. కనీసం బట్టలు కూడా లేకుండా వచ్చావు కదా ఈ లోకానికి. ఏమీ లేకుండా వచ్చిన ఈ నీవు నేను అడుగుతున్నాను, పట్టుకెళ్ళేటప్పుడు ఏమైనా పట్టుకుని వెళ్తావా? ఏమీ తేలేదు, ఏమీ పట్టుకుని వెళ్ళవు. మరి ఎందుకు పరిగెడుతున్నావు? ఎందుకు నీ ఉరుకులు? ఎందుకు నీ పరుగులు? ఎందుకు ఆ భారాలు? ఎందుకు అంత పెద్ద పెద్ద బరువులు ఎత్తేసుకున్నావు? తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు ఉండి, ప్రశాంతంగా ఉండి నీ దేవుడి సేవలో, నీ దేవుడి సన్నిధిలో ఉండొచ్చు కదా. దేవుడు అనేసరికి రారండి. దేవుడు పని అనేసరికి రారు. దేవుడు ప్రార్థన అనగారు ఒక్కరోజే పెట్టాలి. అది కూడా దానికి మళ్ళీ టైం ఉంటుంది, 10 గంటలకు అయిపోవాలా. తర్వాత మాకు మళ్ళీ నిద్ర వచ్చేస్తుంది. ఇంత బిజీగా నువ్వు ఏం చేసేస్తానని నేను అడుగుతున్నది. అంటే ఇంత బిజీ ఎందుకు అయిపోయావు నువ్వు? ఇంత బిజీ ఎందుకు అయిపోయావు అంటున్నాను. ఏంటి అసలు నువ్వు వెళుతున్న దాంట్లో నువ్వు చేసుకునేది ఏంటి? దానివల్ల నీకు వచ్చే ప్రయోజనం ఏంటి? తల్లి గర్భంలో నుండి నువ్వు లోకానికి దిగంబరిగా వచ్చావు. దిగంబరిగాని ఈ లోకంలో నుండి నువ్వు వెళ్ళిపోతావు. మీరు అంటారు, మరి తినడానికి తిండి ఉండాలి కదండి, అందుకే వెళ్తాను. ఏమంటే నేను అడుగుతున్నాను, తినడానికి తిండికి మాత్రమే పనికి వెళ్తున్నారా? నేను అడుగుతున్నాను, తినడానికి తిండికి మాత్రమే పనికి వెళ్తున్నారా? తినడానికి ఏమంటే గవర్నమెంట్లు రేషన్ బియ్యం ఇస్తాయి, చక్కగా కాస్త సంపాదించుకుంటే కూరకో ఏమంటే బట్టలకో సంపాదించుకుంటే అయిపోద్ది. కానీ ఎందుకు నువ్వు వావరగా వెళ్ళిపోతున్నావు? ఎందుకు వావర భారాలు ఎత్తుకున్నావు? అంటే లోకంలో ఏవో బాగా ఆశలు ఉన్నాయి నీకు. ఆశలు తీర్చుకోవడానికి పరుగులు పెడుతున్నావు. వాళ్ళని చూస్తున్నావు, వీళ్ళని చూస్తున్నావు, వాళ్ళు అది కొన్నారు, వాళ్ళు ఇది కట్టారు, వాళ్ళు అది చేస్తున్నారు, నేను ఏదో చేసేయాలని అనవసరంగా దేవుడి పనిని విడిచిపెట్టుకుని, దేవుడి సేవను విడిచిపెట్టుకుని, దేవుడి సన్నిధిని విడిచిపెట్టుకుని, చేతికి అందుతున్న దేవుడి మాటలను విడిచిపెట్టుకుని లోకంలో ఎక్కడో నువ్వు ఏదో మూల ఇరుక్కున్నావు. నేను చూపిస్తాను ఈరోజు. ఇరుక్కున్నావు నువ్వు. ఇప్పుడు చెప్తారు చూడండి, కిందకి వెళ్ళేసరికి, వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చానో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును.
తాను ప్రయాసపడి చేసుకొనిన దానిలో ఏదైనానో చేత పట్టుకొని పోడు. నేను అడుగుతున్నాను, అసలు ప్రయాసపడి చేస్తున్న దాంట్లో ఏది పట్టుకొని వెళ్ళడట? ఏది పట్టుకొని వెళ్ళినప్పుడు ఎందుకయ్యా పరుగులెడుతున్నావు? నీకు అక్కరకు రానిది, నీకు అవసరం లేనిది, నీతో పాటు రాని దానికోసం నువ్వెందుకు కష్టపడుతున్నావు? వృధా ప్రయాస కదా అదంతా. ఏమంటే అప్పుడప్పుడు మీరు చూడండి, వేరే దేశాలకు వెళతారండి. వేరే దేశాలకు మన వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ బంగారం బాగా తక్కువ రేటుకి దొరుకుతుంది. బంగారం బాగా తక్కువ రేటు దొరుకుతుంది కదా, 10 కేజీలు కొనుక్కుని పట్టుకెళ్ళిపోతారని మీరు 10 కేజీలు కొనుక్కుని ఎయిర్పోర్ట్కి వచ్చారనుకోండి, ఎయిర్పోర్ట్లో ఉన్న పోలీసులు పట్టేసుకుంటారు. ఎక్కడ పట్టుకెళ్తున్నావు ఇదంతా? అయ్యా బంగారం అయ్యా, నేను ఇక్కడ కష్టపడి కొనుక్కున్నాను అయ్యా, మా దేశానికి పట్టుకెళ్తానంటే ఈ దేశంలో ఉన్న బంగారం ఆ దేశానికి పట్టుకెళ్ళడానికి కుదరదు. ఆపిసాడా? అంటే పక్క దేశం నుంచి బంగారమే తెచ్చుకున్నప్పుడు ఈ లోకంలో నుంచి ఏం పట్టుకెళ్దామని పరలోకానికి ప్రయాస భారాలు ఎత్తుకుని కష్టపడుతున్నావు? బాగా ఆలోచించుకోండి. ఎందుకు ఆ దేహాలని నలిపేస్తున్నారు? ఎందుకు ఆ దేహాలని పనికిరాని వాటి కోసం వాడేస్తున్నారు? చాలా మంది యవ్వనాలు ఉంటారండి, యవ్వన బలం ఉంటుంది ఆ దేహంలో. ఆ బలం దేవుడి కోసం వాడబడాలి. కానీ అక్కరకు రాని వాటి కోసం ఆ బలాన్ని ఇచ్చేస్తారండి, ఆ తెలివిని ఇచ్చేస్తారండి, ఆలోచనలు ఇచ్చేస్తారండి. చాలా బాధేస్తుంది. కింద చెప్తాడు ఇప్పుడు అసలు సంగతి. నువ్వు ఈ లోకానికి ఎలాగైతే వచ్చావో అలాగే తిరిగి వెళ్ళిపోతావు. నువ్వు ప్రయాసపడి చేసిన దాంట్లో ఏది పట్టుకొని పోవు. 16వ వచనం చూడండి. అతడు వచ్చిన ప్రకారముగానే మరలా పోవును. అతడు ఎలాగైతే వచ్చాడో అలాగే వెళతాడు. నూలు పోగు కూడా లోకం నుంచి పట్టుకుని వెళ్ళడు, వచ్చినట్లుగానే వెళ్ళిపోతాడు. 16వ వచనం. గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభమేమి? ఏమండి ఈ ప్రయాసన అంతా దేనికోసం పడుతున్నావు అంటున్నాడు? గాలికా? మీకు ఇది అర్థమవుదు. నేను గాలి కొనుక్కోవడానికి ప్రతిరోజు డ్యూటీకి వెళ్తున్నాను అన్నాడు అనుకోండి ఎవడైనా. మీకు తెలీదు, నేను ఒక 20-30 బస్తాలు గాలి కొనుక్కుని మా ఇంట్లో పెట్టేసుకున్నాను అన్నాడు అనుకోండి ఎవడైనా. ఎలాగుంటుంది ఆడి మాటలు? మీకు ఎలాగున్నాయి? గాలి కొనుక్కున్నావా? గాలి కొనుక్కోవడానికి డ్యూటీకి వెళ్తున్నావా? మీ ఇంటి నిండా గాలి బస్తాలు పెట్టుకున్నావా? ఇప్పుడు గాలి బస్తాలు నింపుకుని పెట్టుకోవాలా? ఈరోజు దేవుడిని విడిచిపెట్టి, జాగ్రత్తగా వినండి, దేవుడిని విడిచిపెట్టి ఈ లోకంలో ప్రయాసపడుతున్న వాళ్ళందరూ కూడా గాలి కొరకై ప్రయాసపడుతున్నారట. ఇంతకు మించి బుద్ధిహీనులు ఉంటారా మీరు చెప్పండి? మీకు నా గురించి తెలియదు బ్రదర్, మా ఇంటి గాలి బస్తాలు ఉంటాయి, నేను 10 సంవత్సరాల నుంచి కష్టపడి మొత్తం గాలి అంతా కొనేసి బస్తాలతో నింపుకుని ఇంట్లో పెట్టుకున్నాను అన్నాడు అనుకోండి. ఎలాగుంది చెప్పండి? ఆడి మాటలు మీకు ఎలాగున్నాయి? ఈ లోకం కొరకు ప్రయాసపడేవాడిని దేవుడు కూడా అదే అంటున్నాడు. వాడు గాలికి ప్రయాసపడినట్టు ప్రయాసపడుతున్నాడు, దాని వలన లాభమేమీ లేదు. ఆ ప్రయాస ఏదో దేవుడి కోసం పడరాదు, ఆ కష్టం ఏదో దేవుడి కోసం పడరాదు, ఆ శ్రమ ఏదో దేవుడికి ఇవ్వరాదు. పరలోకం వెళతావు కదా, నువ్వు వచ్చిన లోకానికి నువ్వు వెళ్ళిపోతావు కదా. లోకంలో ఎందుకయ్యా ఇంత ప్రయాసనికి, ఎందుకు ఇంత భారం నీకు? మీకు మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. లోక సంబంధమైన భారాలను విడిచిపెట్టుకోండి, తగ్గించుకోండి, కొంచెం నెమ్మదిగా విడిచిపెట్టండి. అవన్నీ మనకి అక్కడికి రావవి, అసలు మనకి పనికి రావవి. మరి ఏ భారం ఎత్తుకోవాలని దేవుడు కోరుకున్నాడో తెలుసండి. యేసుప్రభువు చెప్పాడు, మీ అందరికీ తెలుసు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక మీరు నా యొద్ద నేర్చుకోనండి. మీరు నా యొద్ద నేర్చుకున్న తర్వాత నా కాడెత్తుకోండి అన్నాడా? అంటే లోక సంబంధమైన భారాలు, లోక సంబంధమైన పనులు దయచేసి వాటిని విడిచిపెట్టి మొదట నా దగ్గరికి వచ్చి చక్కగా వాక్యం నేర్చుకుని ఆ వాక్యాన్ని ప్రకటించడానికి, ఆ వాక్యాన్ని తీసుకెళ్ళడానికి నా కాడెత్తుకోండి. దీనివల్ల మీకు ఏదైనా ప్రయోజనం ఉంటుందేమో. మీరు ఇప్పటి వరకు మోస్తున్నారు చూసారు భారాలు, వాటి వలన గాలికి ప్రయాసపడినట్టే, వాటి వలన మీకు ఏ లాభమో ఉండదు. మంచి మాట చూపించినా నిజంగానండి, భలే రాశాడండి బైబిల్. ఎంత బాగా రాశాడో. ఒక మంచి మాట మీకు చూపిస్తాను. ప్రకటన గ్రంథానికి రండి. ప్రకటన గ్రంథం ఒక సంఘం గురించి దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. ప్రకటన గ్రంథం ఎఫ్సి సంఘం అండి. ఒకప్పుడు నిజంగా సంఘాలన్నిటికీ రోల్ మోడల్గా ఎదిగింది. సంఘం అంటే ఎలా ఉండాలో, సంఘం ఎలాంటి కార్యక్రమాలు చేయాలో, సంఘంలో ఉన్న వ్యక్తులు అందరూ కలిసికట్టుగా ఎలాగా దేవుడు పక్షాన పనిచేయాలో ఒక మంచి సాక్ష్యాన్ని ఇచ్చిన సంఘం ఎఫ్సిలో ఉన్న సంఘం. ఏమంటున్నాడు ఈ సంఘం గురించి అంటే 2వ అధ్యాయం చూడండి. ఎఫ్సిలో ఉన్న సంఘం గురించి మాట్లాడుతూ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము. ఎఫ్సిలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయుము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీప స్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులేవనగా, 2వ వచనం, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. అబ్బా,
ఎఫ్సీలో ఉన్న సంఘం, లేదా ఆ సంఘంలో ఉన్న సంఘస్థులు. సంఘం అనగానే గోళ్ళు కాదు సుమా, సంఘం అనగానే కట్టడాలు కాదు సుమా, సంఘం అనగానే ఆ సంఘంలో ఉంటున్న మనుషులు. ఆ రోజున్న ఈ మనుషులట ఏం చేశారట? రెండవ వచనంలో, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. వీళ్ళు ఏం చేశారు అంటే, లోకమంతా లోక సంబంధమైన కష్టాలు పడుతుంటే వీళ్ళు మాత్రం దేవుడి పక్షాన కష్టాలు ఎత్తుకున్నారట, సువార్త ఎత్తుకున్నారట, వాక్యం ఎత్తుకున్నారట, ఆత్మల రక్షణ ఎత్తుకున్నారట, ఇదిగో ఇలాంటి సభలు ఎత్తుకున్నారట. నీ కష్టమును, చూసారు ఎంత బాగా మాట్లాడుతున్నాడు, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు. జాగ్రత్తగా వినండి, సంఘానికి ఉండవలసిన క్వాలిటీస్ ఇవి. దుష్టులను సంఘం సహించకూడదు. వాక్యానికి భిన్నంగా, వాక్య విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తుంటే, ఆత్మలను నాశనం చేస్తుంటే సంఘం సహించకూడదు, పోరాటం చేయాలి. ఆ రోజు ఎఫ్సీ సంఘానికి ఉన్న ఖ్యాతి ఏంటో తెలుసండి, నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు. చూసారా సంఘం ఏం చేస్తుందట? అపోస్తులు కాకపోయినా మేము కూడా అపోస్తులమే అంటుంటే, కాదు కాదు, వాక్య ప్రకారం వాళ్ళు అపోస్తులు కాదని వాళ్ళు తేల్చేస్తుందట సంఘం. ఈరోజు సంఘస్థులు చాలా మంది చాలా ఎలాగుంటారంటే, ఎవడైనా అబద్ధ బోధకుడు వచ్చి అబద్ధ బోధ చేస్తున్నాడు అనుకోండి, అతను అబద్ధం చెప్తున్నాడు కదండి అంటే మనకెందుకని అంటారు. అలాగెలాగుంటావు, మనకెందుకేటి? ఎఫ్సీ సంఘం మనకెందుకని ఊరుకోలేదు. వాక్య ప్రకారం అతన్ని పరీక్షించి, ఇతడు అపోస్తులుడు కాదు, ఇతను మాట్లాడకండి. సంఘానికి పట్టు ఉండాలి బైబిల్ పైన. ఈరోజు చాలా మంది పరలోకంలో తల్లి ఉందని ఒక ఆయన వస్తున్నాడు, ఇందాక మొదటి ప్రసంగంలో ఉన్నారు కదా, మేము యెహోవాకు సాక్షులు అని మరొకడు వచ్చాడు. యేసుప్రభుని ఒప్పుకోరట, యెహోవాకు సాక్షులట. తల్లిగా రాసిన పత్రికలు ఒప్పుకోరట వాళ్ళు. మరి వాళ్ళు బైబిల్ ప్రకారం ఎలా సంఘం అవుతుంది? అలాంటి వాళ్ళను పసికట్టి సంఘం, ఇదిగో వాళ్ళు చేస్తున్న దొంగ బోధ, అబద్ధ బోధ అని సంఘం వాళ్ళు ఖండించాలి. అంతే తప్ప దేవుడే చూసుకుంటాడండి, మనకెందుకులేండి, తీర్పులు తీర్చకూడదండి, ఇలాంటి మాటలు మాట్లాడకండి. ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళందరికీ సగం బైబిల్ వచ్చి అంటాను నేను, సగమే వచ్చు మీకు. సంఘం ఆ రోజు దొంగ అపోస్తులుడు సంఘంలోకి చొరపడి దేవుడు చెప్పనివి చెబుతుంటే సంఘం వాళ్ళందరినీ పట్టుకుంది. నో, ఇలా చేయకూడదు మీరు అని చెప్పింది, అంతే పట్టేసింది సంఘం. ఎంత బాగా చెప్పాడు చూడండి, ఆ మాట చూద్దాం చూడండి. ఆ తర్వాత మాట, తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి తాము అబద్ధికులమని నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి. చూసారా సంఘం ఏమెత్తుకుందట? నా నామము నిమిత్తమైన భారాన్ని ఎత్తుకున్నావు, లోక సంబంధమైన భారాన్ని విడిచిపెట్టావు, సేవా భారాన్ని ఎత్తుకున్నావు, అబద్ధికులను బయట పెట్టే భారం ఎత్తుకున్నావు, దేవుడి వాక్యాన్ని చెప్పే భారం ఎత్తుకున్నావు, దేవుని క్రియలు, సభలు సువార్త కార్యక్రమాలు అనే భారాన్ని ఎత్తుకున్నావు. ఇది కదండి ఒక క్రైస్తవుడు కలిగి ఉండాల్సిన భారం. ఈరోజు ఎంత బారాసిరండి బైబిల్. నువ్వు ఈ భారమును మోసావు, భారమును భరించి అలియలేదనియో నేను ఎరుగుదును. ఈ భారంలో నువ్వేం చేయలేదట? అలిసిపోలేదు. అంటే లోక సంబంధమైన భారాన్ని దించుకోండి, పర సంబంధమైన భారాన్ని ఎత్తుకోండి. పరలోకం వెళ్ళిపోవాలనే భారం కలిగి ఉండండి, ఆత్మల రక్షణ అనే భారం కలిగి ఉండండి, దేవుడు అనే భారం కలిగి ఉండండి, వాక్యం నేర్చుకోవాలన్న భారం కలిగి ఉండండి. క్రైస్తవుడికి ఈ భారాలు రావాలి. ఈ సాక్ష్యం చెప్పడానికే ఒక సాక్షి సమూహం మన ముందు నిలబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, ఎక్కడ మనం ప్రారంభం అయ్యామో అక్కడికి వెళ్దాం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఇప్పుడు మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టేయండి. మేము చూడండి ఎలా విడిచిపెట్టేసామో. ప్రతి భారాన్ని విడిచిపెట్టాం, లోక సంబంధమైన భారాన్ని, దేవుడు భారాన్ని ఎత్తుకున్నాం, ఆత్మల భారాన్ని ఎత్తుకున్నాం, సేవా భారాన్ని ఎత్తుకున్నాం, పైగా సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని మా దగ్గరకు కూడా మేము రానివ్వలేదు. ఏమంటే ఈరోజు పేరుకు క్రైస్తవులు కానండి, ఈజీగా చాలా చాలా చిన్న విషయాల్లో పాపాలలో పడిపోతున్నారండి. చిన్న విషయాల్లో పాపాల్లో పడిపోతున్నారు. చిన్న విషయాల్లో అది దారి తప్పించి సాతాను ఆజ్ఞ అతిక్రమించేవారుగా చేసి, ఏమంటే ఈరోజు పాపపు జీవితాలుగా చాలా మంది జీవితాలను మార్చేస్తుంది. సులువుగా మీకు ఒకటి చెప్తాను, మీకు అర్థం అవ్వాలి కదా, మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఇది సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏంటంటే, మనం అనుకుంటాం చాలా మందివి, నేను వ్యభిచారం చేయట్లేదండి,
దొంగతనం చేయట్లేదండి, నరహత్య చేయట్లేదండి, అబద్ధాలు ఆడట్లేదండి, నేను పాపం చేయట్లేదండి అని అనుకుంటారు చాలామంది. బాప్తిజం తీసుకున్నానండి, ప్రతి ఆదివారం గుడికి వెళ్తానండి, రొట్టె ద్రాక్షారం తీసుకున్నానండి, నేను ఏ పాపం చేయట్లేదండి. ఇదేనా మీకు పాపం అంటే తెలిసింది? అందుకే బైబిల్ బాగా రావాలి అని చెప్తాం మేము. సులువుగా చిక్కులు పెట్టే పాపం అంటే ఇది ఎలాగుంటుందంటే, జాగ్రత్తగా వినండి. నువ్వు ఇంతకాలం వ్యభిచారం పాపం, దొంగతనం పాపం, నేరం పాపం, అబద్ధాల పాపం, ఇవన్నీ పాపాలని తెలిసి అవి చేయటం లేదు, వెరీ గుడ్, మానేసావు. నిన్ను సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏంటో తెలుసా? దేవుడు ఇవి చెయ్యొద్దు అన్నాడు, మానేసావు. దేవుడు నిన్ను సువార్త చెయ్యి అని చెప్పాడు, అది చేస్తున్నావా? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని యేసుప్రభు చెప్పాడా, చెప్పలేదా? చెప్పాడు అంటే అది ఆజ్ఞనా? ఆజ్ఞే. ఇప్పుడు ఆజ్ఞ అతిక్రమం ఏమవుతుంది చెప్పండి ఇప్పుడు నాకు? పాపం అవ్వలేదా? చూసారా, సులువుగా పాపం చేశాను చూసారా, సులువుగా ఆజ్ఞను అతిక్రమించాను చూసారా. దేవుడి పనికి, జాగ్రత్తగా వినండి, దేవుడి పనికి ఎవరు మనసు అయితే ముందుకు రావటం లేదో ఆల్రెడీ ఈజీగా పాపంలో పడుకోబెట్టాడు సాతాను. మీకు ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఏమంటే లోకంలో పెళ్ళిళ్ళ మీద ఉన్న పెళ్ళి చెప్పారు అనుకోండి, ఎవరైనా బాగా వినండి, పెళ్లి కార్డు ఇచ్చారు, పెళ్లికి రమ్మని చెప్పారు. అదే రోజు పాస్టర్ గారు ఇక్కడ మీటింగ్ పెట్టారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, పెళ్లికి ఎంతమంది వెళ్తారు, మీటింగ్కి ఎంతమంది వస్తారు చెప్పండి? నాకు తెలుసండి 90% మంది దేనికి వెళ్ళిపోతారు? పెళ్ళికి వెళ్ళిపోతారు. 10-15 మందో, అది కూడా ఎవరుంటారో తెలుసండి? ఆ బస్సులు ఎక్కని వాళ్ళు, ఆ ప్రయాణం చేయలేని వాళ్ళు, నడవలేని వాళ్ళు, ఇంక ఎలాగో పెళ్ళికి వెళ్ళలేదు కదా అని వచ్చి ఇక్కడ కూర్చుంటారు. వీళ్ళకు కూడా నడవగలిగే శక్తి ఉంది అనుకోండి, వీళ్ళు ఉంటారా? ఉండరు. అంటే ఒక పక్క దేవుడి సన్నిధి ఉంది అనగానే అప్పుడే సాతాను నేను లోకంలోకి పిలిచింది, నువ్వు వెళ్ళిపోయావు. నేను అడుగుతున్నాను ఇప్పుడు, ఇది పాపం అవదా? అవుతుందా? మీరు చెప్పండి, అవదా? దేవుడి సన్నిధి అనగానే ఇక్కడికి ఎవరు వస్తారు చెప్పండి? 2-3 ఎక్కడుంటే అక్కడ నేనుంటాను. ఇప్పుడు ఇక్కడ దేవుడు వచ్చాడు, నువ్వెక్కడున్నావు? ఆ పెళ్లిలో కూర్చుని బిర్యానీ తింటున్నావు. ఇప్పుడు దేవుడు ఏమంటాడు చెప్పండి? దేవుడు ఏమంటాడు? నేను మీ ఊరికి సభకు వచ్చి నేను కూర్చుంటే నా సన్నిధిలో కూర్చొని నా మాటలు వినవలసిన నువ్వు బస్సులో ఉన్నావా, బిర్యానీ తింటున్నావా, చికెన్ ముక్కలకి వెళ్ళిపోయావా, మీ అక్క ఏమంటే మీ చుట్టాలు బంధువుని కలవడానికి వెళ్ళిపోయావా? పాపం అవ్వలేదు? సులువుగా చిక్కులు పెట్టే పాపం, వీటన్నిటిని మేము జయించాం. మా జీవితంలో దేవుడు పని, దేవుడు సువార్త, ఇవి తప్ప లోక సంబంధమైనవి ఏవి లేవని ఈ సాక్షి సమూహం అంతా మనకి సాక్ష్యం చెబుతున్నారు. అబ్రహాం గారి జీవితాన్ని మీకు చెప్తాను ఇప్పుడు. అబ్రహాం గారు ఏమంటే ఈ సాక్షి సమూహంలో అబ్రహాం గారు ఉన్నారు కదా, ఇప్పుడు అబ్రహాం గారి గురించి చెప్తాను. దేవుడు నీ జనాంగాన్ని, నీ ఊరిని, నీ బంధువులను, ఆ తర్వాత నీ తండ్రిని అందరినీ విడిచిపెట్టి వచ్చేయాలన్నాడు. అబ్రహాం వచ్చాడా లేదా? వచ్చేసాడా? వచ్చేసిన తర్వాత దారి మధ్యలో ఎప్పుడైనా, ప్రభా మా ఊరి నుంచి వచ్చామన్నావు కదా, కొంచెం మా బంధువులు జ్ఞాపకం వస్తున్నారు, మళ్ళీ ఇల్లు వస్తానని వెళ్ళాడా? వెళ్ళలేదు. నువ్వు వెళ్ళకుండా ఉంటావా? నువ్వు ఉంటావా? వెళ్ళిపోతావు. నువ్వు వెళ్ళిపోతావు. సులువుగా చిక్కులు పెడుతుంది ఇది. ఏమంటే ఈరోజు మనుషులను చూపిస్తుంది, ఈరోజు లోకాన్ని చూపిస్తుంది, ఈరోజు ఫంక్షన్లు అంటుంది, పార్టీలు అంటుంది, విందులు అంటుంది, వినోదాలు అంటుంది, త్రాగుబోతులు విందులు అంటుంది, అందులోకి నేను లాగేస్తుంది. మేము అలా కాదు, దేవుడు కోసం ఒక్కసారి దేవుడు అన్నిటిని విడిచిపెట్టి రమ్మంటే మేము వచ్చామంతే. చివరి వరకు, నా మరణం వరకు నేను దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాను తప్ప నా ఇష్ట ప్రకారం నేను తిరగటం లేదు. అబ్రహాం గారు ఇస్తున్న సాక్ష్యం ఇది. ఇవ్వలేదా సాక్ష్యం మీకు? ఈరోజు భక్తులుగా బ్రతికిన సాక్షి సమూహం మనకి ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, మేము ప్రతి పాపాన్ని, సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని, ప్రతి భారాన్ని మేము విడిచిపెట్టాం. మీ సంగతి ఏంటి? ఇలా ఎందుకు విడిచిపెట్టాలి అంటే, మీరు ఏ లోకం నుండి అయితే వచ్చారో ఆ లోకానికి, ఆ పరలోకానికి మీరు వెళ్ళాలి అంటే ఈ లోక సంబంధమైన పాపాలు, ఈ లోక సంబంధమైన భారాలు మీరు విడిచిపెడితే కానీ మీరు వెళ్ళలేరు. మీకు కష్టమైపోతుంది. మమ్మల్ని చూడండి, మా జీవితాలను చూడండి, మా జీవితంలో మేము బ్రతుకును చూడండి. ఇప్పుడు అబ్రహాం గారిని తీసుకొస్తాను, ఎందుకంటే ప్రస్తావన వచ్చింది కనుక అబ్రహాం గారి జీవితాన్ని తెస్తానండి. అబ్రహాం గారిని దేవుడు వచ్చేయమన్నాడు. జాగ్రత్తగా వినండి. దేవుడు వచ్చేయమన్న తర్వాత మరి అబ్రహాం గారికి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు ఉండాలి కనుక దేవుడే కాస్త ధనం ఇచ్చి ధనవంతుడిని చేశాడు. ధనం ఇచ్చి ధనవంతుడిని చేయడమే కాకుండా
ఒక దేశాన్ని, కానాను దేశాన్ని అబ్రహాం గారికి దేవుడు ఇచ్చాడు. ఇచ్చాడా? ఇచ్చాడు. నేను అడుగుతున్నాను ఇప్పుడు, నా వైపు చూడండి అందరూ. ధనవంతుడిని చేసిన తర్వాత, ఏమంటే ధనవంతుడిగా ఉన్న తర్వాత, ఒక దేశం అంతా నీదే అన్న తర్వాత సహజంగా మనిషి ఎలా జీవిస్తాడు? అతని లైఫ్ స్టైల్, జీవన విధానం ఎలా ఉంటుంది చెప్పండి? బాగా ఆలోచించి చెప్పండి. పోనీ ఇది మీకు అర్థం అవ్వలేదేమో. మీకు ఒక ఏమండి, మీలో ఎవరైనా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అయిపోయారు. ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత ఇంకా మీకు మరి తెలుసు కదా, ఎమ్మెల్యే అనేసరికి ఇంకా పదవి, ఆస్తి మొత్తం మీద ఈ అలవలపాడులో సగం కొనేసారు అనుకోండి. అంటే ఒక పక్క ఆస్తి వచ్చింది, మరో పక్క ఏమయ్యారు? ఇప్పుడు మీరు ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఎమ్మెల్యే అయిన తర్వాత ఆస్తి బాగా ఎక్కువ ఉన్న తర్వాత మీరు ముందు రోజుల్లో ఎలా బ్రతికారో అలా బ్రతుకుతారా? బ్రతుకు మారుతుందా? అప్పుడు అలవలపాడులు ఎందుకు ఉంటారు మీరు? దర్శి మెయిన్ టౌన్లో కొంటారు, సెంటర్లో ఇల్లు. అవునా? మెయిన్ సెంటర్లో ఇల్లు కొని 4-5 అంతస్తులు కట్టి కింద ఏమన్నా పనులను పెట్టుకుని ఇంటి ముందు 4 కార్లు పెట్టి, అంటే మీ జీవన విధానం ఏమైపోయింది? మారిపోయింది. ఇప్పుడు కట్టుకున్నట్టుగా ఈ పాత చీరలు, సిల్క్ చీరలు కట్టుకుంటారా? పట్టు చీరలు వస్తాయి, ఎవడి చేతులకి బంగారు గాజులు వస్తాయి, మెడ నిండా బంగారం వస్తుంది, చెప్పులు మారిపోతాయి. అన్నీ మారిపోయినాయా? మారిపోయినాయి. ఇప్పుడు నేను అడగనా అబ్రహాం గారిని అడుగుదాం. అబ్రహాం గారు, దేవుడు మిమ్మల్ని ధనవంతుని చేశాడు కదా, మీకు ఒక దేశమే ఇచ్చేశాడు కదా, రాష్ట్రం కాచుమా, అలవలపాడులో 4 ఎకరాలు కాచుమా, అబ్రహాం గారికి ఇచ్చింది ఏమి ఇచ్చాడు? మీకు దేశం ఇచ్చేశాడు కదా, మీరు ఎలా బ్రతికారంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నాకెందుకు ఈ దేశం, నాకెందుకు ఈ ధనం, నేను ఎదురు చూస్తున్నది ఈ ధనం గురించి కాదు, ఈ దేశం గురించి కాదు. ఎవరి గురించి ఎదురు చూస్తున్నా తెలుసా? నరులారా తిరిగి రండి అన్నాడు కదా, ఆ లోకానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాను. అసలు ఉన్నవి వేటి మీద నాకు అసలు చుట్టూ మనుషులు పెట్టుకోవాలి, మెయింటెనెన్స్ చేసుకోవాలా? ఎవడు అలాగే ఈ దేశం నాదే, దేశం నాదే, ఎవడు రాకండి అన్నాడా? నాకెందుకండి బాబు ఈ దేశం, పనికిరంది. మీ మనసు ఎలా ఉండాలి తెలుసా? ఇంటి నిండా 4 లక్షలు 5 లక్షలు ఉన్నాయనుకోండి, అబ్బా నాకు 4 లక్షలు ఉన్నాయి 5 లక్షలు ఉన్నాయి బిరువలో, ఇంకెవరితోనూ మాట్లాడి నేను. చాలామంది ఇలాగే ఉంటారు. కాస్త డబ్బులు వచ్చేసరికండి మనుషులతో మాట్లాడడం మానేస్తారు, మనుషులతో ప్రేమ ఉండదు, మనుషులతో అనురాగాలు ఉండవు. ఎందుకంటే ఇంట్లో ఏమున్నాయి? బీరువాలో ఏమున్నాయి? 4 లక్షలు ఉన్నాయి. ఆడు నా దగ్గరికి రావాలంతే, నేను ఎవరి దగ్గరికి వెళ్ళను అంటాడు. ఈలోపు అంబులెన్స్ వస్తుంది ఇంటికి, అప్పుడు కావాలి అందులో వేయడానికి. ఈ రోగం అనమాట. డబ్బులు వచ్చేసరికి మైండ్ ఏమంటే తల పైకి ఎక్కిపోవటం, డబ్బులు వచ్చేసరికి తల పైకి ఎక్కిపోవటం, నాకు మనుషులతో సంబంధం లేదంటే ప్రేమానురాగాలు తెంచుకోవటం. చిచ్చి మనిషి ఇలాంటి స్వభావంతో ఉంటాడు. కానీ అబ్రహాం గారి గురించి చూపిస్తాను మీకు. దేశాన్ని దేవుడు ఇచ్చిన తర్వాత అబ్రహాం గారు ఎలా బ్రతికాడో, ఏం చెప్తున్నాడో ఒకసారి అక్కడే హెబ్రీ పత్రికలోనే 11వ అధ్యాయానికి రండి. ఒకసారి 11వ అధ్యాయానికి రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. అందరు చూసుకోండి జాగ్రత్తగా. వచ్చును 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలువెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెను అది ఎరుగకయే బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అని వారును గుడారములలో నివసించుచు. ఎక్కడున్నారట? వీళ్ళు ఎక్కడున్నట్టు? ఇప్పుడు ఎవడు దేశం అంతా ఆల్దైతే గుడారాల్లో గుడిసెలో ఉన్నట్టు ఏంటండి? మీకు అర్థమవుతుంది ఇప్పుడు? ఇందాక ఎందుకు చెప్పాను మన జీవన విధానం మారిపోద్దని? ఏదో మారిందా దేశాన్ని ఇస్తే? దేశం అంతా వాళ్ళ చేతుల్లో ఉన్న గుడిసెల్లో ఉంటున్నారట. ఎందుకు ఇలా ఉండిపోయారు చెప్తాడు చూడండి అక్కడ. గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత దేశములో పరవాసులైరి. ఎలయనగా ఎందుకు అంటే 10వ వచనం, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము బాబా ఈ లోకం వద్దట, ఈ లోకంలో పొలం వద్దట, ఇల్లులు వద్దట, ఆస్తులు వద్దట, సంపద వద్దట. మేము గుడారంలో ఉంటామండి, మాకెందుకండి ఈ లోకం, మాకు పరలోకం కావాలి, పరలోకంలో ఉన్న దేవుడి దగ్గర స్థానం కావాలి, ఈ లోకం మాకొద్దు, దేశం ఇచ్చినా మాకొద్దు అన్నారు. ఈరోజు 10 ఎకరాలు 100 ఎకరాలు ఉంటే అతను ఏమంటే మనుషులతో మాట్లాడతాడు ఈరోజు. అంటే వీళ్ళు ఏమి అర్థం అవ్వలేదు వీళ్ళందరికీ అంటే, వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాలు అర్థం అవ్వలేదు నీకు, వాళ్ళు ఇచ్చిన జీవిత సాక్ష్యం అర్థం అవ్వలేదు నీకు. భక్తుడైన భక్తుడి గురించి చదువుకున్నావు ఇంతకాలం, అబ్రహాం గురించి, ఇస్సాకు గురించి చదివావు, యాకోబు గురించి చదివావు. వాళ్ళు నీకు ఇస్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? మేము బ్రతుకున్నంత కాలం పరలోకం కోసం బ్రతికాం, మీరు ఎందుకు బతుకుతున్నారో మాకు చెప్పండి.
ఈ సమూహం, భక్తుల సమూహం అంతా కూడా ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, మా బ్రతుకంతా పరలోకం కోసమే. మీరు దేనికోసం బ్రతుకుతున్నారు నాకు చెప్పండి. ఇది వీళ్ళు ఇస్తున్న సాక్ష్యం. ఇంకా కింద చదువుతారా? 14 వచనం చదువుతాం, 15 వచనం చదువుతాం, 15 వచనం 11 చదువుతాం. 11 నుంచి, వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకున్నారట. ఎప్పుడు ఒప్పుకున్నారు? పరదేశులు యాత్రికులమని భూమి మీద ఉన్నప్పుడే. కానీ మనం ఈ పాట ఎప్పుడు పాడతాం చెప్పండి? పరదేశులము మేము యాత్రికులము ఎప్పుడు పాడారు మీరు చెప్పండి పాట? చచ్చిపోయిన తర్వాత శవాన్ని ఇంటి ముందు పెట్టుకుని పాడతారు కొంతమంది. ఆ శవాన్ని తీసుకెళ్తున్నప్పుడు దారిలో పాడతారు ఈ పాట. ఏమని? పరదేశులము ప్రభువా మేము యాత్రికులమని. అప్పటికే అతను యాత్ర ముగించుకున్నాడు. పాడేం ఉపయోగం చెప్పండి? ఈ పాట ఎక్కడ పాడాలో తెలుసా? శవం ముందో, ఎవడు ఆ శవాన్ని తీసుకెళ్తున్నప్పుడు కాదు, గుళ్ళో పాడుకోవాలి. యాత్రికులు మనం అంటే, అవును కదండి లోకం అంత కదా, పరలోకం వెళ్ళాలి కదని కాస్త ఆశ పుడుతుంది ఆ పాటను బట్టి. ఈ భక్తులు చచ్చిపోయినప్పుడు కాదు ఒప్పుకుంటారు, మేము పరదేశులము, ఈ దేశం మాది కాదు. ఎందుకంటే ప్రారంభంలో మీరు చదువుకున్నారు కదా వచనం, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, అది మా లోకం, అది మా ఊరు, అది మా దేశం. ఈ లోకంలో జస్ట్ 60-70 ఏళ్ళు మేము దేవుడు పని కోసం వచ్చాం. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళతాం. దేవుడు బలిపీఠాలు కట్టమంటే కడతాను, సేవ చేయమంటే చేస్తాను, దేవుడు ఏది చేయమంటే అది చేస్తాను. నేను ఈ దేశం నుండి ఆ దేశానికి వెళ్ళిపోవాలి, నా సొంత దేశానికి వెళ్ళిపోవాలి అని వాళ్ళు భూమి మీద పరదేశులు, యాత్రికులుగా బ్రతికారట. ప్రసంగం నేను ఎందుకు చెప్తున్నానో తెలుసండి, ఈరోజు మనమంతా పేరుకు క్రైస్తవులుగా బ్రతుకుతున్నాం తప్ప మన ఆశలు, మన ఆలోచనలు కూడా దేని చుట్టూ తిరుగుతున్నాయి చెప్పండి? ఈరోజు ఈ లోకం చుట్టూ. ఇది భక్తా? ఇది పరలోకానికి నిన్ను చేరుస్తుందా? పరమందున్న కన్న తండ్రి భక్తిని మెచ్చుకుంటాడా? ఏముందండి, 3 నాళ్ళ ముచ్చటైన ఈ లోకం మీద యావ పెంచుకుని దేవుడికి అన్యాయం చేస్తున్నారు చాలా మంది. కింద చెప్తాడు చూడండి, ఎంత మంచి మాట ఉంటుంది తెలుసా అక్కడ. దేవుడు వాళ్ళ గురించి ఎంత గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. 14 వచనం జాగ్రత్త చదువుకోండి. 14 వచనం, ఎలాగు చెప్పువారు ఎలా చెప్తున్నారు, సాక్ష్యం చెప్తున్నారు. అదే టైటిల్ పెట్టాను నేను. సాక్షి సమూహం చెప్తున్న సాక్ష్యం, ఎలాగు చెప్పువారు. ఎందుకంటే ఏం చెప్తున్నారట 14 వచనంలో, ఎలాగు చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విశదపరచుచున్నారు కాదా? వాళ్ళ స్వదేశం మాది ఈ దేశం కాదు, స్వదేశం అది పరలోకం. దాన్ని వెతికారు భక్తులంతా. వాళ్ళు వెతుకుచున్నారు కారా? 15 వచనం చూడండి, వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగియుండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. ఏం కోరుకున్నారట భక్తులంతా? పరలోక సంబంధమైన దేశము, పరలోక దేశం. మా డాడీ, మా తండ్రి పరలోకం. నువ్వేం కోరుకుంటున్నావు? తెల్లారు లేస్తే నీ ప్రార్థనలు దేనికోసం? తెల్లవారు లేస్తే నువ్వు అడిగేది దేనికోసం? తెల్లవారు లేస్తే నీ ఆలోచనలు దేనికోసం? ఈ లోకం కోసం కదా, ఈ లోకంలో ఉన్న వాటి కోసం కదా. మరి పరలోకం వెళ్ళాలని ఆశ లేదా భక్తుల్లాగా? ఆ భక్తుల జీవితానికి చెప్తున్న సాక్ష్యం ఇదే కదా, పరలోకం కోసం బ్రతకమని, పరలోకంలో దేవుడి కోసం బ్రతకమని, పరలోకం చేరుకోవటం కోసం బ్రతకమని. ఇలా చెప్పుకుంటూ పోతేనండి, ప్రతి భక్తుడి జీవితాన్ని బట్టి వాళ్ళ జీవితంలో మనకు కనబడుతున్నది ఒకటేనండి, మా జీవితం అంతా పరలోకంలో ఉన్న కన్న తండ్రిని చేరుకోవటం కోసమే. ఇదే మేము మీకు ఇస్తున్న సాక్ష్యం. మీరు అలా బ్రతికితేనే పరలోకం చేరతారు. మోషే గారి గురించి మాట చూపిస్తాను. 11వ అధ్యాయం ఇక్కడికి రండి, 24 నుంచి చదవండి. మోషే గారు ఏమంటున్నారు చూడండి, 11వ అధ్యాయం 24 వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, ఏమండి ప్రతి చోట ఒక పదం వాడుతున్నారు దేవుడు అక్కడ. ఏ పదం? అబ్రహాము దగ్గరికి వెళ్ళేసరికి విశ్వాసమును బట్టట, మోషే గారి దగ్గరికి వెళ్ళేసరికి విశ్వాసమును బట్టట. అంటే విశ్వాసం అంటే ఏంటో చెప్పండి ఇప్పుడు నాకు. విశ్వాసం అంటే ఏంటి? కంటికి కనబడని పరలోకం, మహాలోకం ఉందని నమ్మి దానికోసం బ్రతుకివ్వటమే విశ్వాసం. మళ్ళీ చెప్తున్నాను స్టేట్మెంట్, జాగ్రత్తగా రాసుకోండి. కనబడని పరలోకం, కనబడని లోకం ఉందని చెప్పి కనబడుతున్న ఈ లోకాన్ని కాదనుకోవటమే విశ్వాసం. కనబడదండి పరలోకం. ఆ లోకం విశ్వాసంతో చూశారు వాళ్ళు. దేవుడు నేను ఉన్నాను అనగానే పరలోకంలో మా తండ్రి ఉన్నాడు అని నమ్మారు వాళ్ళు.
ఆ విశ్వాసంతో భూమి మీద ఉన్నవన్నీ విడిచిపెట్టేశారు. ఆ లోకం కోసం ఈ లోకంలో ఉన్నాయని విడిచిపెట్టారు. వాళ్ళే విశ్వాసులు. బైబిల్ ప్రకారం విశ్వాసం చెప్తున్నాను నేను. బైబిల్ ప్రకారం విశ్వాసం చెప్తున్నాను. బైబిల్ ప్రకారం భక్తులు చెప్తున్నాను. ఇక మీరు కాదు అని లోకంలో ఇంతకాలం మీరు ఏదో విన్నారు అదే నిజం అనుకుంటే మీరు నేను యేసు ప్రభు సింహాసనం ముందు నిలబడతా. ఆ రోజు తేల్చుకుందాం ఏది విశ్వాసం. ఖచ్చితంగా మనం అందరం ఓ రోజు పరలోకంలో ఉన్న యేసుక్రీస్తు వారి సింహాసనం ముందు నిలబడాలి. బైబిల్లో ఉన్నది కూడా నమ్మని నువ్వు నిలబడతావు, బైబిల్లో ఉన్నది చెబుతున్న నేను నిలబడతాను. ఆ రోజు తేలిపోతే ఏది నిజమో. ఈ రోజు నీ మనసు అంగీకరించకపోతే. విశ్వాసం అంటే ఏమనుకున్నారు అంటే ఆదివారం గుడికి వెళ్ళి రావడం, ఈ లోకంలో ఉన్నవన్నీ దేవుడిని అడగడం అనుకున్నారా? ఈ లోకంలో ఉన్న వాటిని అడగడానికి వచ్చారా? ఈ లోకంలోనికి ఉండని లోకం కోసం కోరుకొని జీవితానంతా నాశనం చేసుకుని ఒక ఇస్కరియోతు యోధాలాగా, ఒక బిలాములాగా, ఎవడో ఒక అననీయ సప్పిరాల్లాగా ఈ లోకం అని భక్తి జీవితాన్ని నాశనం చేసుకుని, ఎవడ విశ్వాస జీవితాన్ని నాశనం చేసుకుని వెళ్ళవలసిన లోకానికి తప్పిపోతున్నారండి ఈరోజు చాలా మంది. మోషే ఎలాంటి సాక్ష్యం ఇస్తాడో తెలుసా? మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఏమంటున్నాడు చూడండి, ఏ సాక్ష్యం ఇస్తాడు చూడండి. 14 జాగ్రత్త చదవండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనం జాగ్రత్తగా పదం పట్టుకోండి. మోషే గారికి ఏమైనా ఆఫర్ ఇచ్చింది, ఏదో నీకు సెంటు భూమి ఇస్తాను 10 ఎకరాల ల్యాండ్ ఇస్తాను కాదు. ఆఫర్ ఎలాంటిది ఇచ్చిందో తెలుసా? దెయ్యం. ఐగుప్తు ధనం అంటే ఒక దేశంలో ఉన్న ధనం మొత్తం నీకే ఇచ్చేస్తాను, ఆ దేశానికి నేను రాజును చేస్తాను. దేవుని విడిచిపెట్టేస్తావా? సేవ విడిచిపెట్టేస్తావా? ఆ ఇశ్రాయేల్ అలాగా నడి మధ్యలో అలాగ విడిచిపెట్టేసి నువ్వు వచ్చి రాజైపో. ఆ బానిసలతో నీకేం పని? అప్పటికి ఇశ్రాయేల్ అంతా ఇందులో ఉన్నారు చెప్పండి, బానిసత్వంలో ఉన్నారు. బానిసత్వంతో బానిసల పక్కన నిలబడాలనుకుంటాడు ఎవడైనా తెలివైనడైతే. మనం అయితే ఏమంటామంటే ఎవడ అమాయికి ఎంత అమాయకుడు అండి మోషే అంటాం మనం. బానిసలతో ఉండిపోయాడా? బానిసత్వంలో ఉండిపోయాడా? రాజ్యాధికార సింహాసనం చేస్తానంటే వద్దంటున్నాడా? ఏమండి చాలా మంది ఏమన్నాడు తెలుసండి, నేను నా చెవుల ద్వారా ఎన్న మాట చెప్తున్నానండి. మోషే అమాయకుడండి ఏంటట, మళ్ళీ భక్తుడే చెప్తుంటా, క్రైస్తవుడే. మోషే బాగా అమాయకుడండి, నేనైతే ఆ స్థానంలో ఉంటే వెళ్ళిపోయి సింహాసనం తీసేసుకొని సింహాసనం ఎక్కిపోయి ఆ బానిసత్వంలో ఉన్నారు కదా వాళ్ళు, నేను రాజులు అయిపోయిన తర్వాత బానిసత్వం నుంచి విడిపించేస్తాను కదా, వెళ్ళిపోమని చెప్పి నేను సింహాసనం మీద పడుకునేవాడు అంటున్నాడు. చూసారా అంత తెలివైన వాళ్ళు? చూసారా మనోళ్ళు? అంటే మోషే గారి కంటే తెలివైనవాడు అనమాట. మోషే గారికి సింహాసనం ఆఫర్ చేస్తుంటే వద్దు, నా ప్రజలతో నేను శ్రమలే పడతానని ఆయన అంటుంటే ఏమంటే మోషే అమాయకుడని సింహాసనం వదిలేసాడండి, ఆసరంగా ఏమంటే దేశం వదిలేసాడండి. మన భక్తులు చెప్తున్న మాటలండివి. అంటే ఎంత పిచ్చి పట్టింది చూడండి, ఈ లోక పిచ్చి. దేవుని పిల్లలారా, పరిస్థితులు అస్సలు బాగోలేదండి. అంచె దినాలు అని ప్రభువు చెప్పాడు, అపోస్తులు చెప్పారు. నిజంగా కళ్ళ ముందు ఈరోజు మనం అనుభవిస్తున్నామండి. యవ్వనస్తులు గుండెలు ఆగిపోతున్నాయి ఈరోజు, మీకు తెలియదు కాదు కదా. యవ్వనస్తుడు అండి, కనపడండి యవ్వనస్తుడు తెల్లవారుసరికి హాస్పిటల్లో ఉంటున్నాడు, లేదా చనిపోతున్నాడు. కళ్ళ ముందు కనపట్టలేదండి, మనుషులు కళ్ళ ముందు కనపట్టలేదండి, కనుమరుగైపోతున్నారు. వాళ్ళ జీవితాలను చూసిన తర్వాత కూడా ఈ లోకం మీద చంపుకోము మేము, ఆ పరలోకం మీద ఆశ పెంచుకోము అంటే ఎవడండి మనల్ని కాపాడేది? ఎవరు మనల్ని రక్షించేది? దేవుడి దగ్గరకు వచ్చి నువ్వు అడగవలసింది పరలోకం అడుగు. నా బ్రతుకు బాగోలేదు తండ్రి, బాగు చేయని అడుగు. నేను చనిపోతే నీ ఎద్దుకు నన్ను చేర్చుకో ప్రభు అని అడుగు. ఈ లోకం నాకు వద్దు ప్రభు అని అడుగు. ఎందుకంటే అక్కడికి వెళితే నువ్వు యుగాలు ఉండిపోతావు. నువ్వు ఎంత కోరుకున్నా, ఎంత ఈ లోకం పైన, డబ్బు పైన, అధికారం పైన, లేదంటే ఈ లోకంలో ఉండే ఆస్తుల పైన నువ్వు ఎంత పిచ్చి పెంచుకున్నా 60-70 ఏళ్లకు మించి వాటిని నువ్వు అనుభవించలేవు. అవునా కదా చెప్పండి? పరలోకం వెళితే శాశ్వతంగా ఉండిపోతాం కదండి కన్నతండ్రి పక్కనే. ఆకలి దెబ్బకిలు లేని లోకం కదండి. నీ కన్నతండ్రి నిన్ను పిలుస్తున్న లోకం కదండి, అది నీ దేశం కదండి. అది ఈ దేశంలో మనకేం పనండి, ఈ లోకంలో మనకేం పనండి, మనది కాదండి ఇది. పరదేశంలో మనం యాత్రికులు, మనం దేవుడి కోసం యాత్ర చేయడానికి వచ్చాం. ఆ యాత్రను ముగించుకుని ఆయన దగ్గరికి వెళ్ళిపోవడానికి వచ్చాం. ఎందుకు పెంచుకున్నారు ఈ లోకం పైన యావా? దీనిని పోగొట్టి పరలోకానికి సిద్ధం చేయవలసిన వాళ్ళు ఈ రోజండి చాలా మంది క్రైస్తవులను కూడా ఈ లోకం వైపు ప్రేరేపిస్తున్నారు. ఈ లోకంలో ఉన్న డబ్బు వైపు, ఈ లోకంలో ఉన్న ఆస్తుల వైపు దేవుడు ఇస్తాడు అని చెప్పి పరలోకానికి సిద్ధం చేయవలసిన మనుషులను ఈ లోకానికి కట్టు బానిసనం చేస్తున్నారు ఈరోజు చాలా మంది. ప్రభు సింహాసనం ఉంది, తీర్పు నిలబడాలి. ఆ రోజు తేలిపోత చేసిన బోధలు ఈ మనుషులను వంచి పరలోకానికి సిద్ధం చేయవలసిన వాళ్ళను
నీ స్వలాభం కోసం ఈ లోకం వైపు ప్రేరేపిస్తే సింహాసనం ముందు చేతులు కట్టుకుని నిలబడిన నాడు ప్రభు ముందు నిలబడి ఏం చెప్తాం? ఆ రోజు ఏం చెప్తారు? అయిపోతుంది, ఎలాగైనా గడుస్తుంది ఈ లోకంలో. ఉన్నవాడు చచ్చిపోతాడు, లేనివాడు చచ్చిపోతాడు, ఆరోగ్యం ఉన్నవాడు చచ్చిపోతాడు, ఆరోగ్యంగా ఉన్నవాడు చచ్చిపోతాడు. ఎవడైనా ఈ లోకాన్ని ఖాళీ చేయవలసిందే, క్రీస్తు ముందు నిలబడవలసిందే. అప్పుడు ఈ సాక్ష్యం చెప్పిన వాళ్ళందరూ కళ్ళ ముందు ఉంటారు. నేను ఐగుప్తు సింహాసనాన్ని విడిచిపెడితే నువ్వు లోకంలో ఉన్న వాటిని విడిచిపెట్టి నా కోసం ఎందుకు బ్రతకలేదని మోసే అడిగితే ఏమన్నా ఏంటండి చెప్పేది? మన దగ్గర ఏముంది చెప్పండి సమాధానం. ఎందుకింత త్యాగం చేశాడో తెలుసా మోషే? ఎంత మంచి మాట తెలుసండి. అలా చదువుదాం కిందకి, 24 చదువుదాం, చూడండి 26 చదువుదాం అలా కిందకి. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము, మోషే గారికి ఇవ్వబడిన కాలం గురించి ఆయన కూడా అర్థమైపోయింది. ఇది ఏ కాలం అంట? అల్పకాలం, ఉండని కాలం. ఇది ఈ లోకంలో మనం ఉండని కాలం కదండి, ఇది అల్పకాలం కదండి. అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకొనుటకు ఒప్పుకోలేదు. నేను నీ సింహాసనం వద్దు, నీ రాజ్యం వద్దు, నీ అధికారం వద్దు, నేను నీ కొడుకుని కాదు, ఇదిగో ఇశ్రాయేలు ప్రజల పక్షాన శ్రమ పడ్డానికి వచ్చిన దైవజనుని సేవకుడిని సేవ చేస్తాను తప్ప నీవేవి నాకొద్దు అని. ఇప్పుడు చూడండి ఎందుకు ఇంత త్యాగం చేశాడు ఆయన. తర్వాత మాట చదవండి జాగ్రత్తగా. ఎవడి కుమారుడనని అనిపించుకున్నట్టుకు ఒప్పుకోలేదు. ఏలయనగా ఎందుకు అంటే అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు. ఏంటంటే ఎవడు ఈ త్యాగం చేసినందుకట మోషే గారికి ప్రతిఫలంగా ఏం దొరుకుతుందట? బహుమానం. ఏంటా బహుమానం నాకు చెప్పండి ఇప్పుడు. ఏంటా బహుమానం? నిత్య జీవం, పరలోకం, తండ్రి దగ్గరుండే భాగ్యం, తండ్రిని చూసే భాగ్యం. ఈ లోకాన్ని నువ్వు జయిస్తే, ఈ లోకాన్ని నువ్వు త్యజిస్తే, ఈ లోకాన్ని నువ్వు విడిచిపెడితే దొరుకుతుంది. మోషే చెప్తున్న సాక్ష్యం అదే, అబ్రహాం చెప్తున్న సాక్ష్యం అదే, సాక్షి సమూహం చెప్తున్న సాక్ష్యాలు అవే. మా జీవితాలలో ఈ లోక సంబంధమైన ఆశలు మేము చంపాం. మాకొద్దు ఈ లోకం, మాకు ఈ లోకంలో సుఖభాగాలు మాకొద్దు. దేవుడు కావాలి, దేవుడి పక్షాన శ్రమలు కావాలి, దేవుడి పక్షాన పని కావాలి, ఆ పని ద్వారా వచ్చే బహుమానం పరలోకం మాకు కావాలి. ఈరోజు మనం క్రైస్తవులమే కదండి, ఈరోజు మనం భక్తులుగానే చెప్పుకుంటున్నాం కదండి, మేము బాప్తిసం తీసుకున్నాం, మేము గుడికి వెళ్తాం అంటున్నాం కదండి. మరి వాళ్ళు అలా బ్రతికారు, మనం ఇలా బ్రతుకుతున్నాం ఏంటండి? అసలు వాళ్ళ జాబితాలోనికి మనం వెళ్తామా? పరలోకానికి ఎవరు మనం చేరుకుంటామా? ఇలా బ్రతికితే వాళ్ళ జీవితాలు ముందు పెట్టుకుని కూడా, వాళ్ళ జీవితాలు సాక్ష్యం చెబుతున్నా కూడా ఇలా బ్రతికేస్తే అసలు మన పరిస్థితి ఏంటి మీరు చెప్పండి. కనుక దేవుని పిల్లలారా, అందరికీ రాత్రి నేను చెప్పేది ఒకటే, ఏమి లేదండి ఈ లోకంలో. ఈ లోకం మీద ఆశలు చంపుకోండి, వద్దండి లోకం వద్దండి. లోకంలో సుఖాలు, భోగాలు, ధనము, డబ్బు, ఆస్తులు, సంపదలు, ఇది కాదు నీకు పరలోకాన్ని ఇచ్చేది, ఇవి కాదు నిన్ను రక్షించేది. దేవుడి పని, దేవుడి సేవ, దేవుడి కార్యక్రమాలు. ఈరోజు కుటుంబం చూడండి, నేను చాలా ఆనందపడ్డానండి. విషయం ఏంటంటే తెల్లవారుజామున ఫోన్ కనుక నేను ఎత్తకపోతే ఇప్పటికి నేను హైదరాబాద్లో ఉండేవాడిని. పొద్దున్న లేసాను, వాకింగ్ చెప్తున్న వెంటనే అన్నయ్య ఫోన్ చేశారు, అన్నయ్య ఒక కుటుంబం మరలా ఈ గ్రామంలో మీతో వాకింగ్ చెప్పించాలనుకుంటున్నారు, కొంచెం ఉండండి అంటే. ప్రయాణానికి సిద్ధపడుతున్నాం, మేము వెళ్ళిపోయేవాడిని కొద్దిసేపు అయితే. దేవుడి వాక్యం అనగానే ఆగిపోయానండి. చాలామంది వస్తారు, కొన్ని మంచి మాటలు చెప్పి వెళ్ళిపోదాం. దేవుని పిల్లలారా, దేవుడి పని, దేవుడి సేవ, కుటుంబాన్ని బట్టి చాలా ఆనందపడుతున్నాను నేను. అందరిని కూర్చోబెట్టి వేదికని వేసి దేవుడి మాటలు చక్కగా చెప్పిస్తూ, ఇది కదండి ప్రతి కుటుంబం చెయ్యాలి, ఇది కదండి కన్న తండ్రి కోరుకున్నాడు, ఇలా కదండి ఆయన గురించి చెప్పించాలి అని, ఆయన పనులు చేయాలని, ఇది కదండి ప్రతి కుటుంబం నుండి దేవుడు కోరుకున్నదే. ఎక్కడున్నాయి మన కుటుంబాలు? ఎప్పుడు ఈ లోకంలో ఉన్న ఎవడు దేవుడిని నమ్మని అన్ని జనులను చూసి వాళ్ళు ఏదో చేస్తున్నారు, మనం ఏదో చేస్తాము అని వాళ్ళ వెనకాల మీరు వెళ్ళిపోతున్నారేమో. కాదు కాదు కాదు, వాళ్ళ ఆశలతో వాళ్ళ జీవితాలను పొడుచుకుంటున్నారు, నాశనం చేసుకుంటున్నారు, రకరకాల ఇరుకుల్లో ఇబ్బందులు పడి నాశనం చేసుకుంటున్నారు వాళ్ళ కుటుంబాలని. మీరేం చెప్పాలంటే, ఏముందిరా ఈ లోకంలో, మేము చూడు దేవుడి కోసం బ్రతుకుతున్నాం, మా వెనకాల వచ్చేయండి అని వాళ్ళను మీ వెనక తీసుకురావాల్సింది పోయి వాళ్ళని చూసి లోక సంబంధం ఆశల్లో మీరు వాళ్ళ వెనకాల వెళ్తున్నారేమో. వాళ్ళకి తెలియక చేస్తున్నారు పాపం, వాళ్ళకి తెలియదు కదా పరలోకం ఉందని. తెలిసిన మీరెందుకండి అలా ఉండిపోయారు? తెలిసిన మీరెందుకండి అలా బ్రతుకుతున్నారు? చివరిగా మాట చూపించిన యేసుప్రభు అండి, నిజంగా ఆయన చెప్పిన ఒక మాట చెప్పి ముగిస్తాను. 12వ అధ్యాయం హెబ్రీ పత్రిక, అక్కడికి రండి. చివరి మాట,
హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము ఏమండి చదువుదాం. 2వ వచనం చదువుదాం, మళ్ళీ 3వ వచనం చదువుదాం. 2వ వచనంలో రెండో మాట చూడండి. 2వ వచనమే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు. మనం ఎవరి వైపు చూడాలట? అందరు నా వైపు చూడండి. ఎవరి వైపు చూడాలి? యేసు వైపు. మీరు ఎవరి వైపు చూస్తున్నారు? పక్కన ఆయన పొలం కొనేసాడండి. మీరు ఏం చేస్తారో నాకు తెలియదండి. భర్త గారు కింద పడండి, మీద పడండి, అప్పులు చేయండి. వాళ్ళు పొలం కొన్నారు, మనం కూడా ఏం కొనాలి? పొలం కొనాలి. యేసు వైపు చూస్తే ఏమంటావు తెలుసా? యేసు ఏమన్నాడు? నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షుల గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడికి తలవాల్చుకున్నట్టుగా స్థలమో లేదు. యేసు వైపు చూసావనుకో, ఆయనకి ఏమి లేదండి, మనకెందుకండి, దేవుడు పని చేసుకుని వెళ్ళిపోదామని అంటావు. నువ్వు యేసు వైపు చూడట్లేదు. ఇప్పుడు ఎవరి వైపు చూస్తున్నావు? పక్కింటోడు, పొరుగింటోడు, ఎదురింటోడు, నిన్ను ముంచేసేవాడు, నిన్ను పాతాళానికి తీసుకెళ్ళేవాడు, ఆడంక చూస్తున్నావు. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా. చూడండి, ఒక్కసారి యేసు వైపు చూడండి. ఏమైనా లోకం మీద ఆశ ఉంటుందా? ఏంటండి ఆయన జీవితం చూడండి. ఏముంది ఆయన జీవితంలో? ఏం ఆశ పెంచుకుంటారు ఆయన జీవితాన్ని చూస్తే? తెల్లవారు లేస్తే వాక్యం అన్నాడు, తెల్లవారు లేస్తే తండ్రి అన్నాడు, తెల్లవారు లేస్తే గ్రామాలకు వెళ్ళిపోదాం, సువార్త చెబుదాం అన్నాడు. ఏంటంటే ప్రభు వైపు చూడండి. అలా మారిపోద్దండి మీ జీవితం. మేము ప్రభు వైపు చూసాం. లోకంలో ఏమి కోరుకోం, లోకంలో మాకు ఏమి వద్దు. దేవా, ప్రతిరోజు మీ సేవ ఇవ్వండి, ప్రతిరోజు మీ వాక్యం ఇవ్వండి, ప్రతిరోజు మీ పని ఇవ్వండి. పని చేస్తాం తండ్రి, పని చేస్తాం. మీ పనిలో మాకు చావిచ్చేయండి, మీ దగ్గరకు వచ్చేస్తాం. వాక్యం అర్థమైపోయింది. వాక్యం ప్రకారం మేము బ్రతుకుతున్నాం. ఈరోజు ధైర్యంగా చెప్తున్నాను. మీ పని ఇవ్వండి, మీ పని చేసుకుంటామండి, మీ దగ్గరకు వచ్చేస్తామండి. తెల్లవారు లేస్తే పని గురించి ఆలోచనలు తప్ప, దైవ సంబంధమైన కార్యక్రమాల గురించి ఆలోచనలు తప్ప, ఈ లోకం మీద యావ చచ్చిపోయిందండి మాకు యేసు వైపు చూసిన తర్వాత. మీరు చూడండి, ఒక్కసారి ఆయన వైపు చూడండి. ఏముంటుందండి? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు నాయన యేసు వైపు చూచుచు. నువ్వు యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో మనం ఏం చేయాలట? పరిగెత్తండి. మీ ముందు పరుగు పందెం ఉంది. పరలోకమైన పరుగు పందెం ఉంది. ఏమంటే పరిగెడుతున్నప్పుడు ఎలా ఉండాలో తెలుసండి? ఎప్పుడైనా పరుగు పందాలు వేస్తున్న వాళ్ళని చూసారా? పరుగు పందాల్లో పరిగెడుతున్న వాళ్ళని చూసారా? ఆ పరుగు పందెంలో పరిగెడుతున్నప్పుడు అండి, ఇటు పరిగెడతాడు, వెనకాల ఇంకొకటి పరిగెడతా ఉంటాడు. పరుగు. ఆ పరుగు పందెం జరుగుతున్నప్పుడు చూడండి, అటు పక్కన చాలా మంది జనం ఉంటారు, ఇటు పక్కన చాలా మంది జనం ఉంటారు. గ్రౌండ్లో ఓ పక్క కెమెరాతను ఇలా కెమెరా పెట్టుకుని పరిగెడుతున్నవాడు వెనకాల కెమెరాతను వస్తాడు. ఈ పరిగెడుతున్నవాడు ఎవరిని చూడాలి చెప్పండి? ఇప్పుడు పరిగెడుతున్న ఎవరిని చూడాలి? కెమెరా పక్కన పెట్టుకోతా, ఎవరే నా మొహం బాధ అన్నాడు అనుకోండి, ఈలో పక్కడు వెళ్ళిపోతాడు. ఏమని పరిగెడుతున్నప్పుడు చప్పట్లు కొడుతున్నారు కానీ బాగా చప్పట్లు కొట్టండి అని అలాగ చూసేది అనుకోండి, పక్కడు వెళ్ళిపోతాడు. పరుగు పందెంలో వీడు ఏమైపోతాడు? అప్పుడు ఓడిపోతాడు. పరుగు పందెంలో పరిగెడుతున్నప్పుడు చుట్టుపక్కల జనము కనపడకూడదు, వెనకాల వస్తున్న కెమెరామెన్ కనపడకూడదు, ఎవ్వడు కనపడకూడదు. వాడు కనపడవలసింది ఒకటే. ఏం కనపడాలి? గురి. అదిగో అక్కడుంది, అదిగో అక్కడుందని పరిగెడితే వెళ్తాడండి, సాధిస్తాడు విజయం. అలాగే నువ్వు పరలోకాన్ని చూడు, యేసు ప్రభువుని చూడు. పరలోకంలో తండ్రి కుడిపార్శ్వన ఆసీనుడై ఉన్నాడు. దాని వైపు చూసి పరిగెట్టు. అప్పుడు ఈ లోకంలో పొలం ఉండదు, ఉద్యోగం ఉండదు, ఏమైనా గొడవలు ఉండవు, ఆస్తులు ఉండవు, సంపదలు ఉండవు. అదిగో పరలోకం, అదిగో నా ప్రభు, వెళ్ళిపోతాను. అలా వెళ్ళు. అది పరుగు పందెం. అందులో పరిగెట్టు. ఎవరి వైపు చూస్తున్నావు? దేని వైపు చూస్తున్నావు? ఎవరి వైపు చూసినా, దేని వైపు చూసినా పరుగు పందెంలో నువ్వు ఓడిపోతావు. ఏమంటే అపోస్తులు అందరినీ ఆ రేసులో పెట్టాడు యేసుప్రభు. పదండి వెళ్ళిపోతాం, దేవుడు సేవ చేద్దాం, పదండి. దేవుడు పనిలో తీసుకెళ్తుంటే ఇస్కరియోతు యోధగాడు పక్కకు చూశాడు. ఏం చూశాడు? శాస్త్రులు, పరిచయులు, ప్రధాన యాజకులు వచ్చి, ఏం వెళ్తావా యేసుప్రభు వెనకాల? ఎప్పుడు ఆత్మ అంటాడు, పరలోకం అంటాడు, మేము 30 విన్నాళ్ళు వెళ్తాం, మా బ్యాచ్లోకి వచ్చేస్తావా అన్నారు వాళ్ళు. అంటే పక్కకు చూశాడు వీడు. పక్కకు చూడగానే పరుగు పందులు ఏమైపోయాడు? ఓడిపోయాడు. వాళ్ళు వెళ్ళిపోయారు అపోస్తులు, ఈడు పడిపోయాడు పాతాళంలో. చూసారా? మనం యేసు వైపు చూస్తామా, పరలోకం వైపు చూస్తామా? మనము వెళతాం. లోకం వైపు చూస్తారా? పడిపోతాం. ఎందులో పడతాం చెప్పండి? పాతాళంలో పడతాం. దీనికి యేసుప్రభు వస్తాడు చూడండి. ఇప్పుడు తర్వాత మాట చూడండి జాగ్రత్తగా. పరుగు పందెంలో ఓపికతో మనం పరిగెడదాము. తర్వాత మాట జాగ్రత్తగా చదవండి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడైపోయాడు. ఎవరు?
యేసు ప్రభు ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే. ఏంటి, ఎవరైనా నన్ను సిలువకేస్తారా, వెయ్యండి. నాకు మేకులేస్తారా, వెయ్యండి. నాకు ముళ్ళపోటు ఏమంటే ముళ్ళ కిరీటం పెడతారా నెత్తి మీద, పెట్టండి. మీరు కొట్టండి, మీరు తిట్టండి, మీరు చంపండి, ఒరే మీరు ఏమైనా చేయండి రా, నాకు గురేంటో తెలుసా, పరలోకం. నా తండ్రి ఇవన్నీ చేయమన్నాడు, చేస్తాను నేను, కొట్టుకోండి. తండ్రి వీరేం చేయుచున్నారు, వీరు ఎరగరు గనక వీరిని క్షమించు, క్షమించు, క్షమ, జయ, దయ, జాలి. ఎవరేమైనా పట్టించుకోడు. ఆయన టార్గెట్ ఒకటే, దేవుడు నాకు ఇచ్చిన పని చేయాలి, నేను పరలోకానికి వెళ్ళిపోవాలి. దాని కొరకు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానాన్ని ఏం చేశాడట, నిర్లక్ష్య పెట్టాడు. నేను ఇప్పుడు చెప్తాను, అసలు కీ పాయింట్ ఇస్తున్నాను మీకు. మీరు ఇలాగే దేవుడు పని చేసుకుంటూ వెళ్తుంటే దయ్యం ఊరుకుంటుందేంటి, మిమ్మల్ని అవమానాలకు గురి చేస్తుంది. ఈడ వచ్చాడండి పెద్ద భక్తుడు చేస్తున్నాడండి అంటారు. అప్పుడు నువ్వేమైపోతావు, ఇంత మాట నన్ను అన్నారా, ఇంకొచ్చేసారి నుంచి సబెట్టనిక. ఇదేంటిది, అవమానాలను నిర్లక్ష్య పెట్టు అంటే దేవుడు పనిలో ఉన్నప్పుడు నిన్ను ఎవరైనా అవమానిస్తుంటే దాన్ని నువ్వేం చేయాలి, తెలియక అంటున్నారులేండి, పోలే వాళ్ళకి తెలియదు కదా, ఇంకో 2 సవాలు చేస్తే అన్నవాడు మారుతాడేమో. ఇది స్పిరిట్ అండి, ఇది ఏమండి ఉత్సాహం అంటే. అన్నవాడిని కూడా మార్చేస్తానండి, అన్నవాడిని కూడా నాలోకి తెస్తానండి అని అవమానపడుతున్న వాళ్ళని అందరినీ కూడా నువ్వేం చేయాలి, నిర్లక్ష్య పెట్టు. తర్వాత మాట చూద్దాం, ముగించేద్దాం. ఇక అక్కడే ఉంటే చూడండి ఎంత మంచి మాట అంటే, అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆయనకు ఆసీనుడైపోయాడు. 3వ వచనం, మీరు, ఇప్పుడు మన దగ్గరికి వచ్చాడు, మీరు అలసట పడకయు మీ ప్రాణములను వెసకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకుని ఆయనను తలంచుకొనండి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకను దాన్ని మీరు ఎదిరించండి. యేసుప్రభు రక్తం కారిపోయిన దాన్ని ఎదిరించాడు, పాపాన్ని ఎదిరించాడు, సిలువను సహించాడు. ఆ బహుమానం కొరకు అవమానాన్ని లక్ష్య పెట్టాడు. మీరు కూడా అలాగే బ్రతకండి. ఇదే ఆ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉన్న సాక్షి సమూహం అంతా మనకిస్తున్న సాక్ష్యం ఏంటంటే, మా జీవితాన్ని సాక్ష్యంగా పెడుతున్నాం. మేము దేవుడు ఉన్నాడని నమ్మాం, పరలోకం ఉందని నమ్మాం. మా జీవితంలో ఎన్నో ఆశలు వేసింది సాతాను, మాకు లోక సంబంధమైనవి, దేంట్లోనూ మేము పడలేదు. మీరు కూడా అలా పడకుండా బ్రతుకుతారా, అప్పుడు మీరు పరలోకం వస్తారు. ఇదిగో మేము పరలోకానికి ఆల్రెడీ రిజర్వ్ అయిపోయాం, పరలోకానికి ప్రత్యేకింపబడ్డాం. మేము పరదేశంలో విశ్రాంతిలో తీసుకుంటున్నాం. మీరు కూడా మా ఆకులా బ్రతికితే మీరు మా దగ్గరికి వస్తారు. అందరం కలిసి ఎక్కడికి వెళ్ళిపోదాం, పరలోకానికి వెళ్ళిపోదామని సాక్షి సమూహం నీకు ఇస్తున్న సాక్ష్యం ఇదే. పరలోకానికి సిద్ధపడ్డు.